That's so sweet of you guys to clap for him. Thank you so much, guys. I hope you all enjoyed the song. So, once again, hi, hello, namaste, namaskar, and a very good evening. Finally, I see a full house in the hall now. ముందుగా ఈరోజు నిసా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ మరియు సాహిత్ మోత్కురి డైరెక్షన్లో వస్తున్న పొట్టేల్ మూవీ ప్రమోషన్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. కెన్ యూ ఆల్ ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్వ్స్? మీరు అప్పుడప్పుడు అలా చప్పట్లు కొడుతూ ఉంటే నాకు అర్థమవుతుందన్నమాట, ఓకే మీరు వింటున్నారా లేదా అని. వావ్, విజిల్స్ కూడా ఇస్తున్నారా, లవ్లీ. ఓకే, సో యాక్చువల్లీ ఇందాక ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు నేను నిషాంక్ గారు ఎక్కడ, వేర్ ఇస్ నిషాంక్ గారు? ఓకే, మీరు ఇక్కడే ఉండాలండి, ఇప్పుడు అందరినీ ఇటు తెచ్చేయండి. గైజ్, ఎవ్రీబడి ప్లీజ్ గెట్ యువర్ గ్లాసెస్ అండ్ సెటిల్ డౌన్. వీ హ్యావ్ స్టార్టెడ్ ది ఈవెంట్ సక్సెస్ఫుల్లీ. సో ఇందాక నిషాంక్ గారిని అడిగాను, ఏంటిది కొత్తగా, నార్మల్గా మూవీ ప్రమోషన్స్ అంటే ఇండియాలో చేస్తారు కదా ఏ మూవీ అయినా కూడా, వై యుఎస్ అండ్ స్పెషలీ యుఎస్లో చేస్తున్నప్పుడు వై డాలస్ అని. హీ సెడ్ డాలస్లో ప్రమోషన్స్ చేస్తే యుఎస్ మొత్తానికి తెలిసిపోతుంది అన్నారు. సో యా, దాట్ ఈస్ ద డిమాండ్ డాలస్లో ఉన్న తెలుగు వాళ్ళు హ్యాస్, లైక్ ఆల్ ఆఫ్ అస్. సో I know ఇక్కడ అందరూ డాలస్ నుంచి కాదు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ డాలస్? ఓకే, సో నాట్ ఎవ్రీబడి అనమాట. ఇటువైపు ఐ ఓన్లీ సా దట్ సైడ్. ఇటువైపు ఎంతమంది డాలస్ నుంచి? ఓ, అందరూ, లవ్లీ. సో అదండి మన డాలస్లో ఉన్న వారికి డిమాండ్. సో డాలస్లో ఏదన్నా జరిగితే అది యుఎస్ మొత్తం తెలిసిపోతుంది. సో అందుకని హీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ డాలస్. హీ రియలీ లవ్స్ ద క్రౌడ్, స్పెషలీ మన తెలుగు వాళ్ళు ఇన్ డాలస్. సో దిస్ ఈస్ లైక్ అవర్ మూవీ నౌ. వీ హ్యావ్ టు ఓన్ దిస్ మూవీ అండ్ ప్రమోట్ దిస్ మూవీ, పొట్టేల్. అండ్ హ్యావ్ యూ ఆల్ వాచ్ ద ట్రైలర్ ఆఫ్ దిస్ మూవీ? చూసారా ట్రైలర్? ఐ కాంట్ హియర్ యూ. మూవీ ట్రైలర్ చూసారా? ఎస్. హౌ డిడ్ యూ ఆల్ లైక్ ద ట్రైలర్? ఐ నో రైట్. నార్మల్గా ఈ మధ్య ఏ మూవీ ట్రైలర్స్ చూసినా సరేలే మూవీ మొత్తం ఏముంటుందో తెలిసిపోతుంది అని ఇలా సస్పెన్స్ కిల్ అయిపోతుంది. బట్ దిస్ మూవీ బిల్డ్ సమ్ క్యూరియాసిటీ ఇన్ మీ టూ. ఐ మీన్ ఆ ట్రైలర్ చూస్తుంటే ఐ ఫెల్ట్ లైక్, ఓకే, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఐ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ టు నో ద స్టోరీ, ద క్లైమాక్స్, ద స్క్రీన్ ప్లే వాజ్ అమేజింగ్. అండ్ ఆల్ దిస్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ నిషాంక్ గారు అండ్ ఆ డైరెక్టర్ సాహిద్ గారు. సో దిస్ ఈజ్ నాట్ దేర్ ఫస్ట్ మూవీ. మీరు యాక్చువల్లీ పొట్టేల్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోవాలి, ఫస్ట్ మూవీలా లేదు. సో దిస్ ఈజ్ నాట్ దేర్ ఫస్ట్ మూవీ. సాహిద్ గారు డిడ్ అ డెబ్యూ ఇండిపెండెంట్ ఫిలిం విచ్ ఆల్సో వన్ సో మెనీ అవార్డ్స్, సైమా అవార్డ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్. అండ్ దాని తర్వాత నిషాంక్ గారు అండ్ సాహిద్ గారు సేమ్ ప్రొడక్షన్ హౌస్, సేమ్ టీమ్, వీళ్ళు కలిసి ఒక మ్యూజికల్ హిట్ మూవీ సవారీ అనే మూవీ డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేశారు. నౌ దే ఆర్ బ్యాక్ అగైన్ విత్ అ వెరీ రా అండ్ రాస్టిక్ ఫిల్మ్ పొట్టేల్. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్, ఇట్ ఈస్ రియలీ వెరీ రా. సో ఇటువంటి రా మూవీ ట్రైలర్ లాంచ్ ఎవరు చేశారో తెలుసా? Any guesses? Teaser launch. That's correct. Sandeep Reddy Vanga garu, actually he saw the teaser and little glimpse of the movie and he really liked it so much that he did release the teaser. So not just Sandeep Reddy Vanga garu and also Sukumar garu liked this movie and posted a story about this movie on Instagram, I believe. Somewhere in social media he did post it saying this movie is going to be a success. And it is our responsibility, guys. వారు మన కోసం, మన డాలస్ వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చి ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. సో లెట్ us all make this movie a huge success even before its release. Are you all going to do that? Yes. So, okay.
నా పేరు పవిత్ర. ఐఎమ్ గోయింగ్ టు బి ది MC for today, but not just me. Along with me, we have a very interesting movie reviewer, cinema picture movie reviewer. Dileep is here. Let me welcome Dileep onto the stage. హలో, వినిపిస్తుందా? హలో గైస్, హౌ ఆర్ యూ? వినిపిస్తుందా అందరికీ? నైస్ నైస్, గుడ్ టు బీ హియర్. సో థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ ఆన్ స్టేజ్, పవిత్ర గారు. సో బేసిక్గా గైస్, సినిమా పిచ్చ అనే ఛానల్ ఉంది నాకు. సో నా ఛానల్ పేరు సినిమా పిచ్చ అనేది పక్కన పెడేస్తే, ఇక్కడ మీరందరూ ఉన్నారంటే మీ అందరికీ కూడా ఉంది సినిమా పిచ్చ కదా. అందుకే కదా ఇక్కడికి వచ్చారు మీరందరూ. బికాస్ ఆఫ్ అవర్ సినిమా పిచ్చ, ఆల్ అవర్ సినిమా పిచ్చ. అండ్ అదే సినిమా పిచ్చతో మన వాళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటారు. నిశాంక్ బ్రో ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటారు. Yes, I actually forgot to mention Nissa Entertainments లో నిస్సా అంటే నీ is for నిశాంక్ and సా is for సాహిత్. వారిద్దరూ more than 25 years నుంచి ఫ్రెండ్స్ and they both have this passion for movies. సో అందుకే వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి దే ఆర్ ఫిల్మింగ్ మూవీస్, ప్రొడ్యూసింగ్ మూవీస్ for all of us. We have to say they are creating a benchmark. Oh yes. See, బేసిక్గా సినిమా ప్రొడ్యూస్ చేయడం అంటే వీ కెన్ డూ ఎనీథింగ్ కదా. మూవీ డబ్బులు ఉన్నాయి, ఏదో ఒక స్క్రిప్ట్కి పెట్టొచ్చు, ఎంటర్టైనర్ తీయొచ్చు, లేకపోతే ఇప్పుడు నవడేస్ రామ్ కామ్ అని, లేకపోతే యూత్కి నచ్చే సినిమా అని. దే కెన్ యాక్చువల్లీ పుట్ మనీ లుకింగ్ అట్ ద రిజల్ట్. Yes, simple OTTs కూడా చాలా వస్తున్నాయి. సో కాకపోతే ఇలాంటి పాత్ బ్రేకింగ్ మూవీ ఆర్ సమ్ రా అండ్ రస్టిక్ మూవీ ఏదో చెప్పాలి, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ మూవీ విచ్ విల్ బీ హార్డ్ హిట్టింగ్ అనే కైండ్ ఆఫ్ సినిమా తీయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ రీజన్, ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ అ డాలస్ లోకల్, ఓకే. సో ఐ రీసెంట్లీ మూవ్ టు వేగస్ అండ్ ఐ కేమ్ ఫ్రమ్ వేగస్ జస్ట్ టు సపోర్ట్ దిస్ ఫిలిం, ఓన్లీ టు టాక్ అబౌట్ దిస్ ఫిలిం, టు టాక్ అబౌట్ ద వర్క్. ఎందుకు అంటే టీజర్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ నిశాంక్ బ్రో నాతో ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఇలా ఒక సినిమా వస్తుంది పొటేల్ అని చెప్పి, ఇట్లా పోస్టర్స్ వచ్చినాయి. ఆ పోస్టర్స్ కొంచెం ఇంట్రూగింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాకపోతే టీజర్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్డ్. ఇదేంట్రా ఇలాంటి సినిమా తీస్తున్నారు, ఇదేంటి ఇంత హార్డ్ హిట్టింగ్ మూవీ లాగా అనిపిస్తుంది, ఇదేంటి అసలు ఇంత రాగా ఉంది, ఇంత రస్టిక్గా ఉంది. యూజువల్గా మనం మలయాళం మూవీస్ కానీ తమిళ్ మూవీస్ కానీ ఇలాంటి సినిమాలు, ఇలాంటి మన టీజర్స్ ట్రైలర్స్ చూసి అరే భలే తీస్తారు కదా ఇల్లు, మన వాళ్ళు ఎందుకు తీరు ఇలాంటి సినిమాలు, మన వాళ్ళకి ఇలాంటి స్టోరీస్ ఎందుకు రావు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే అండ్ నాట్ జస్ట్ అబౌట్ ద స్టోరీస్, యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ తీయడం అస్సలు ఈజీ కాదండి. మీరు అన్నట్టు రామ్ కామ్స్ ఆర్ ఎనీ OTTs మనం ఈ రోజుల్లో చూసే మూవీస్ ఆర్ వెరీ ఈజీ టు డైరెక్ట్ అండ్ ఫిల్మ్ అండ్ ఆడియన్స్కి చూపించడం. బట్ ఇలాంటి మూవీస్తో ఆడియన్స్లోకి వెళ్ళడం ఇస్ వెరీ డిఫికల్ట్. అండ్ బేసిక్గా ఇలాంటి రా అండ్ రస్టిక్ ఫిలిం టీజర్ మనం చూసినప్పుడు ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది, అది కూడా సమ్వన్ ఇన్ ది US ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. సో బేసిక్గా మనందరం ఇక్కడ వచ్చాము, వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ వీ విల్ గో బ్యాక్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిలిం. కాకపోతే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్ వీ విల్ డూ ఫర్ దిస్ ఫిలిం ఫ్రమ్ టుమారో. సో రేపటి నుంచి మనం ఏం చేయబోతున్నాం ఈ సినిమా గురించి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ టు నైట్, రైట్? దిస్ ఈజ్ నాట్ అబౌట్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఓన్లీ టు నైట్. సో రేపటి నుంచి మనం వాట్ ఆర్ వీ డూయింగ్ అబౌట్ దిస్ మూవీ. సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద వర్డ్ అండ్ హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ ఇట్. సో ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఫెలో ఇన్ఫ్లుయెన్సర్స్, అండ్ దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ హూ ఆర్ వెరీ పాపులర్ హూ హ్యావ్ సమ్. And these days everything goes viral only in social media. Right. So social media తోనే ఈ మూవీని కూడా ఇలా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ లైక్ యూ సే. Yes. అండ్ ఇంకొకటి, ఐ థింక్ ఇన్ ది US ఇలాంటి మూవీ ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు వరకు జరగలేదు అని నేను అనుకుంటున్నాను. Yes, What do you guys feel? Never before. What do you guys think about it? సో వినిపిస్తుందా నేను మాట్లాడేది మీ అందరికీ? అందరూ బిజీగా ఉంటూ వింటున్నారు, అలా ఒక చెవి ఇక్కడ వేసి. సరే, ఒకసారి మనం చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం సో దట్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అని. సో సమ్వన్ ఫ్రమ్ ఆడియన్స్
మన టీజర్ చూసిన తర్వాత మీకు అసలు ఏమనిపించింది, అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు అనిపించింది అని ఏదైనా చెప్తారా? లైక్ యువర్ ఎక్స్పీరియన్స్, లైక్ అ టీజర్ రివ్యూ, టీజర్ రియాక్షన్, టీజర్ రివ్యూ. టీజర్ గురించి, మూవీ టీజర్ మన ఆర్ టీజర్ కాకపోయినా అట్లీస్ట్ ఈ పోస్టర్స్ చూస్తున్నా, ఈ ఫిల్మ్ మెయిన్ పోస్టర్స్ ఆర్ వెరీ రా. డాలస్ నాగేశ్వరరావు బ్రో ఎక్కడ? వేర్ ఈస్ డాలస్ నాగేశ్వరరావు? We want you here. Actually, a lot of them are there. Bro, sorry, busy ఉన్నావా? ఒకసారి come, let's have a nice conversation, come. పర్లేదు. ఈ మూవీ ఎలా రాగా ఉందో మీ లుక్ కూడా అలాగే రాగా ఉంది. సో దట్ ఈస్ వాట్ వి వాంట్. నువ్వు ఒక్కడవే క్యాజువల్గా వచ్చావు తెలుసా, ఇట్లా యా లెట్స్ లైక్ చిల్ అవుట్ ఆన్ దిస్ మూవీ అని చెప్పి. యూ నీడ్ హెల్ప్? సో గెట్ ఎ మైక్. నేను ఇస్తాను. దేనికి పిలిచారు దిలీప్ గారు? పాపం ఆయన వినలేదు. సో మళ్ళీ ఒకసారి చెప్పాలి. మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ పరిచయం అవసరం లేని పేరు అనుకుంటా కదా డాలస్లో, కదా? అదే సో ఎందుకు పిలిచానంటే బ్రో, నార్మల్గా మన ఆడియన్స్ని ఒక చిన్న టీజర్ రియాక్షన్ ఇవ్వమని చెప్పాను మన టీజర్కి. మన వాళ్ళు ఎవరు రాలేదు. సో నువ్వైతే ఇచ్చేస్తావు కదా రియాక్షన్ ఒకటి అని. సో బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, మన టీజర్ చూసిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? ఇట్ ఈస్ రా, రస్టిక్, బ్లడ్ ఉండబోతుంది. ఆ బ్లడ్ ఎంత లెవెల్లో ఉంటుందో చూడాలి అంతే. అంటే పొట్టేలు ఏం చేస్తుందంటావు సినిమాలు? నాకు అది అసలు అర్థం లేదు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఆ పొట్టేల సంగతి ఏంటి కదా? మూవీ టీజర్లో కూడా చూస్తూ ఉంటే అసలు పొట్టేల్కి, ఆ మూవీ నేమ్కి, స్టోరీకి అసలు ఏంటి సంబంధం? ఐ రియలీ ఫీల్ లైక్ నోయింగ్ ఇట్, వాచింగ్ ఇట్. ఆ టైటిల్ని, పోస్టర్ని చూస్తే అర్థమైపోతుంది పొట్టేల్ విల్ బి ద గేమ్ చేంజర్ ఇన్ ది స్టోరీ. దానివల్ల లెఫ్ట్కి రైట్కి వెళ్ళాల్సింది ఇంకో డైరెక్షన్కి వెళ్ళిపోతుంది అనేది నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాట్. ఈ టీజర్ చూసి ఫస్ట్ ఏం చేశాను తెలుసా? ఒక 2 times చూసాను టీజర్. మన నిశాంక్ బ్రో కాల్ చేసి, ఆ లాస్ట్ షాట్లో ఉంది అజయ్ కదా, కరెక్టేనా? డిడ్ ఐ సీ ఇట్ రైట్? ఈజ్ దట్ రైట్ అని చెప్పి ఐ వాస్ కన్ఫర్మింగ్ అనమాట. బికాస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ అట్ ఆల్ ఫ్రమ్ ద టీజర్. ఇవాళ ఎక్కడో విన్నా అజయ్ బ్రో కూడా వస్తున్నారా ఇక్కడికి అని ఏదో విన్నా, బట్ దట్ ఈస్ అ రూమర్ అని అర్థమైంది. అజయ్ బ్రోని తీసుకొస్తారేమో అనుకున్నా, బట్ ఇట్స్ అ రూమర్. బట్ ఐ థింక్ ద డైరెక్టర్కి కూడోస్ బ్రో, ఎందుకంటే ఇప్పుడు చాలా అండి నా ఇచ్చేది వీకండి. రేపు పొద్దున్న మళ్ళీ మనం సక్సెస్ మీట్లో ఇలాంటి సక్సెస్ మీట్కి హెల్దీగా వస్తా, డ్రెస్ చేసుకొస్తా, జాగ్రత్తగా గట్టిగా రా, కుంటకుండా రా సక్సెస్ మీట్కి, అప్పటికి సెట్ అయిపోతావు, డౌట్ లేదు. సో ఇప్పుడు బ్రో, ఇప్పుడు ఈ సినిమాని మనం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళాలి. దానికి ఏం చేయాలంటావు? అసలు ఏం చేద్దాం అంటావు? సరే, ఈ సినిమా నిశాంక్ బ్రో ఉన్నారా ఇక్కడ? ఉన్నాడు. బిజీగా ఈ సినిమా గురించి యుఎస్, ఇండియా అందరు మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినవు అంటే, ఇక్కడ ఉన్న మన ఫేమస్ టెంపుల్లో ఒక పొట్టేల్ని బలిద్దాం బ్రో. ఎవ్రీబడి విల్ టాక్ అబౌట్ ఇట్. అమెరికాలో బలిపడం ఏంట్రా అనే టాక్తోనే ప్రమోషన్ అయిపోతుంది. ఓ, బలిచ్చేద్దాం అంటావు ఏకంగా నువ్వు? ఏకంగా. అవునా? ఆ పొట్టేలు ఏం కాకపోతే చాలు. బట్ యా, లైక్ టుడే నెగటివ్ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ. రైట్, దట్ ఈస్ రైట్. యూఎస్కి వెళ్ళాక కూడా ఈ మూఢనమ్మకాలు ఏంట్రా అని మనం ఇక్కడ బలిస్తే వాళ్ళు మాట్లాడుకొని ఇట్ విల్ గో ఫార్. మనం యాక్చువల్గా బ్రో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను అడిగితే ఏంటంటే, ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఇక్కడికి వచ్చారు, మనం మాట్లాడుకుంటున్నాం సినిమా గురించి, ఎవ్రీబడి షుడ్ వాచ్ ద ప్రీమియర్. అన్డౌటెడ్లీ ఎవ్రీబడి ఓవర్ హియర్ షుడ్ వాచ్ ద ప్రీమియర్. అండ్ ప్రీమియర్ చూడటమే కాకుండా దే హ్యావ్ టు జస్ట్ షేర్ అబౌట్ ద ప్రీమియర్, టాక్ అబౌట్ ద ప్రీమియర్. మనం ఎలాగో మాట్లాడతాం, మన పిచ్చతో నీ ఛానల్ నా ఛానల్లో ఎలాగో మాట్లాడతాం. బట్ నాట్ స్టాపింగ్ దేర్, ఈ సినిమాని మనం జనాల్లోకి పట్టుకెళ్ళాలి బ్రో. మెయిన్గా అదే ఇంపార్టెంట్. ఇప్పుడు మూవీస్ నవడేస్ ఏమవుతుందంటే, సినిమా తీసేస్తున్నారు, అందరూ తీస్తున్నారు సినిమా. డబ్బులు ఉన్న ప్రతి ఒక్కడు సినిమా తీస్తున్నాడు. కొంతమంది ప్యాషన్ అనుకొని సినిమా తీస్తున్నారు, కొంతమంది నిజంగా ప్యాషన్తో సినిమా తీస్తున్నారు, ఇప్పుడు మన నిశాంక్ బ్రో లాగా. కానీ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, విచ్ ఈజ్ అంటే చాలామంది చేయలేకపోతున్నారు. అది ఇట్స్ అ వెరీ బిగ్ హర్డిల్, వెరీ బిగ్ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ని మన వాళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి మనమే హెల్ప్ చేయాలి. యాక్చువల్లీ మనం కాదు, ఇఫ్ వీ డూ రివ్యూస్ దే విల్ థింక్ ఇట్స్ అ జాబ్.
ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళే జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఐడియాస్తో రావాలి. అదే కరెక్ట్. యా, అండ్ ఇంకోటి బ్రో, బేసిక్గా నేను ఇక్కడికి వచ్చి సినిమా గురించి మాట్లాడడం, నువ్వు ఇక్కడికి వచ్చి సినిమా గురించి మాట్లాడడం, ఇట్స్ నాట్ లైక్ మెయిన్గా వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూవీ బికాస్ వీ నో నిషాంక్ బ్రో, వీ నో ద పీపుల్, వీ నో ద టీమ్, నథింగ్ లైక్ దాట్. పొట్టేల్ అనే ఒక ప్యాషనెట్ మూవీ వస్తుంది, ఒక ప్యాషనెట్ టీమ్, ఒక మంచి సినిమా, ఒక రా అండ్ రస్టిక్ మూవీని మన ముందుకి తీసుకొని రాబోతున్నారు. చాలా ఎఫర్ట్ పెట్టారు. మన సాహిద్ డైరెక్టర్, హీఈస్ అ డెఫినెట్లీ వర్త్ ఉన్న డైరెక్టర్. మంచి స్టోరీస్ తీసాడు, మంచి ఫ్యూచర్ ఉంది. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ టీమ్ బికాస్ మోర్ అండ్ మోర్ సచ్ ప్రాజెక్ట్స్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్. అది ఇంపార్టెంట్. సో మమ్మల్ని మైక్ ఆఫ్ చేస్తామని చెప్తున్నారు ఆస్కార్ లెవెల్. లాస్ట్ ఒక్క మాట, ఐ వాంట్ ఎవ్రీబడీస్ అటెన్షన్. కొంచెం కష్టం, జస్ట్ 1 minute, ఒక్క 1 minute ఇచ్చేస్తే ఐ టెల్ వన్ థింగ్ అండ్ గో. ఇక్కడికి వచ్చి ఇంకా చెప్పలేదు సార్ నేను. సో బేసిక్గా ఇక్కడ అందరూ, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీబడి ఈజ్ మ్యాడ్ అబౌట్ మూవీస్, ఎవ్రీబడి ఈజ్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. మనలో ఒక మనిషి ఇండియాకి పోయి ఒక టీముని ఫామ్ చేసుకొని ఒక రా సినిమా తీసిండు. అంటే మేము కాదు, ఎవ్రీబడి హియర్ షుడ్ టేకప్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాచ్ నుంచి వచ్చి ఒకటి సినిమా తీస్తే వాడు ఊరికే పైసలు ఉన్నాయి కాబట్టి తీయట్లేదురా, ప్యాషన్తో తీసిండు అని ప్రూవ్ చేయాలి. సో లెట్స్ సపోర్ట్ పొట్టేల్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. ఓకే గైస్, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం మనం, డెఫినెట్గా విల్ కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. పవిత్ర గారు పర్మిషన్ ఇస్తే మళ్ళీ విల్ కమ్ అండ్ టాక్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. నేను షార్ట్స్ లో స్టేజ్ ఎక్కుతాను ఎప్పుడు ఈవెంట్స్ వారిదే ఈరోజు. వాళ్ళు నాకు ఏం చెప్తేనే అదే చేస్తాను. సో ఎస్ గైజ్, బిఫోర్ వీ టాక్ అబౌట్ దిస్ మూవీ గురించి ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ విత్ అ బ్యూటిఫుల్ సాంగ్ బై రియాన్ష్. రియాన్ష్ ఇస్ హియర్, ప్లీజ్ కమ్ రియాన్ష్. సో రియాన్ష్కి ఒకసారి గట్టిగా చెప్పటండి బికాస్ ఈస్ గోయింగ్ టు సింగ్ అ లవ్లీ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. Hello?
వారు కలిసి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ చేయబోతున్నారు హైదరాబాద్లో. ప్రిటీ ఫేమస్ బ్యాండ్ థియరీ అని. సో దీస్ ఆర్ ద బ్యాండ్ పీపుల్. ఈ థియరీ బ్యాండ్ వారే హైదరాబాద్లో బ్యాండ్ కల్చర్ అనేది స్టార్ట్ చేసింది. సో దే ఆర్ కమింగ్ టు డాలస్ ఆన్ July 13th. So the event is being conducted at South Fork Ranch on July 13th by YOLO Entertainments and Vanessa Events. Tickets ఎవరికైనా కావాలంటే tickets are being sold right near the entrance, and you have all about the event information. మీ tables పైన చిన్న flyers ఉన్నాయి, so you can check the event details. I'm sure ఇక్కడ music lovers, of course movie lovers అందరూ మ్యూజిక్ లవర్స్ ఉంటే యూ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్ బై దిస్ బ్యాండ్. దే ఆర్ అన్ అమేజింగ్ ఇండో ఫ్యూజన్ బ్యాండ్. దే ప్లే అమేజింగ్ ఇండో ఫ్యూజన్ మ్యూజిక్. సో ఎస్, గెటింగ్ బ్యాక్, ఇప్పుడు స్టేజ్ పైకి కార్తిక్ తిప్పిరెడ్డి గారు అండ్ చక్రి గారు ప్లీజ్ స్టేజ్ పైకి రావాలండి. ఓకే, సో చక్రి గారిని పిలిచాను, ఆయన వచ్చి మాట్లాడతారు అనుకున్నాను, కానీ ఆయన డైరెక్ట్గా పొట్టేల్ ఫ్లయర్స్ తీసుకుని వచ్చేసారు. మీరు మాట్లాడుతున్నారు అనుకున్నాను. గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారా? ఓకే, నౌ ఎవ్రీబడి ఈస్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ష్యూర్. ఏదో గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారంట. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ టు పొటేల్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ద మెయిన్ ఇంటెంట్ ఈస్ టు ప్రమోట్ ద మూవీ, రైట్? నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది. విల్ గివ్ యూ దిస్ సోవెనీర్ ఆఫ్ పొటేల్. మీ యొక్క కార్లో కానీ డెస్క్ మీద కానీ ఆఫీస్ డెస్క్ మీద కానీ పెట్టుకోండి ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, so that our movie will be promoted. So coming back to the movie itself, ఇప్పుడు అన్ని మూవీ ఫంక్షన్స్కి జనరల్గా హీరో ఎవరో వస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్కి మాత్రం నిశాంక్ రెడ్డి కుర్తియే హీరో. హీస్ ద ఐ వాంట్ నిశాంక్ టు బి హియర్ ఇఫ్ హీస్ అరౌండ్. ఇంకోటండి, మనం మోస్ట్ ఆఫ్ అస్ హియర్ లైక్ 70-80% ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ఎ paycheck to paycheck జాబ్. యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ముందుకొచ్చి ఆ ధైర్యంగా చేయాలి అంటే చాలా ధైర్యం కావాలి. వీ ఆల్ వాంటెడ్ టు డూ దట్, అండ్ ఐ థింక్ మై ఫ్రెండ్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు డూ ఇట్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ హియర్ టు సపోర్ట్ ద మూవీ పొటేల్, అండ్ లెట్స్ మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, సారీ అబౌట్ దాట్. అండ్ అలాగే కార్తిక్ తిప్పిరెడ్డి గారు ప్లీజ్ స్టేజ్ పైకి రావాలండి. వీ వుడ్ వాంట్ టు హియర్ అ లిటిల్ మోర్ అబౌట్ దిస్ మూవీ ఫ్రమ్ యూ, యువర్ వర్డ్స్. మీరు నవ్వుతారా అంటే మూవీ లాగానే బాగా రాగా సీరియస్గా కనిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ ద మూవీ. నా పేరు కార్తిక్ తిప్పిరెడ్డి అండి. ఇంకా ఓకే, నా పేరు కార్తిక్ తిప్పిరెడ్డి అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫస్ట్. లేట్గా అసోసియేట్ అయిన మూవీకి, బట్ ఇంకా దగ్గర కానా ఇంకా నోట్లో పెట్టుకోవాలి. బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ. మైక్ అని ఇంత టెన్షన్ పెట్టారు. సారీ అండి, టెన్షన్ పడ్డారంటే, కానీ మీరు 2 నిమిషాలన్నా మాట్లాడతారు అనుకున్నాను. మీరు అలా మెరుపు తీగలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా? ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ పర్సన్. ఓకే, సో అమాంగ్స్ట్ us ఈరోజు అఫ్ కోర్స్ దెర్ ఆర్ డాలస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అండ్ మన మూవీ ప్రొడ్యూసర్ నిశాంక్ గారు ఉన్నారు, అండ్ లాట్ మెనీ పీపుల్. Nishang Gari, friends of family are here, but we also have a very, very, very important, super talented Indian film director and screenwriter కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారండి. వారు
ఎన్నో సూపర్ హిట్ మూవీస్ మన అందరికి అందజేశారు. వాటిల్లో కొన్ని ఐఎమ్ గోన్ టు నేమ్ దెమ్. ఐఎమ్ షూర్ యూ ఆల్ నో దీస్ మూవీస్. మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట, మనసు మాట వినదు, శ్రీరామ్, ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ మనకు అందజేశారు. సో వీ హ్యావ్ ద పర్సన్ హూ ఇస్ డైరెక్టెడ్ దీస్ మూవీస్ విత్ us, విఎన్ ఆదిత్య గారు. కెన్ we please welcome with a huge round of applause. I really feel great to be sharing the stage space with you, Andy. Very good evening, sir. థ్యాంక్ యూ. మన ప్రొడ్యూసర్ నిశాంక్ గారిని, డైరెక్టర్ సాహిత్ మోతుకూరి గారి బ్రదర్ ఉన్నారు ఇక్కడే మన మధ్యన, ఆయన కూడా ఒకసారి వేదిక మీద రమ్మంటే. మీ డైరెక్టర్ బ్రదర్ ఉన్నారు కదా సరే. మీ సాహిత్ గారి బ్రదర్ ఎక్కడున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా క్షమించాలి, నేను పూర్తిగా ఉండి ఎంజాయ్ చేయాల్సిన ఫంక్షన్ ఇది. అయితే సినిమా ప్రమోషన్ కంటే సినిమా తీయటం ప్రైమరీ జాబ్ కాబట్టి నేను కొంచెం త్వరగా వెళ్ళాలని రిక్వెస్ట్ చేశాను నిశాంక్ గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ మన మధ్యన మనం మామూలుగా సినిమాలు ఆడటం మొదలైంది చాలా ఏళ్ల క్రితం, ఒక 15-20 సంవత్సరాల తర్వాత. కానీ ఈ మధ్య ఇలాంటి యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ ఇక్కడి నుంచి రావటం వల్ల ఇప్పుడు ఓకే అండి, సినిమా ఈవెంట్లు కూడా ఇక్కడ చేయటం మొదలైంది. సో బేసిక్గా అది మొదటి పరిణామం. ఎందుకంటే సినిమాలు ఆడితే ప్రేక్షకులుగా ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కుని వాళ్ళ చాయిస్ చూస్తారు. ఏదో ఒక పిచ్చి వెబ్సైట్లో వాడు ఇష్టం వచ్చిన రివ్యూ రాస్తే వెళ్ళాలా వద్దా అని డెసిషన్ తీసుకుంటారు. కానీ సినిమా ఈవెంట్లు జరిగినప్పుడు సినిమా ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కలుస్తారు. అలా కలిపినందుకు మీకు, మీలాంటి నిర్మాతలకు అందరికీ మనస్ఫూర్తిగా, హార్దికంగా, హృదయపూర్వకంగా అభినందనలండి. ఎందుకంటే ఇవాళ తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్లో ఉంది. మనము ఆ సినిమాని ఎక్కడి నుంచైనా తీయగలిగిన ఒక ఫెసిలిటీ, డిజిటల్ కెమెరాలు, డిజిటల్ టెక్నాలజీతో పాటు డెవలప్ అయింది. నెగిటివ్ మీద సినిమా ఉంటే ల్యాబ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి సినిమా తీయాలి. బట్ డిజిటల్లో మనం భీమవరంలో పొలం దున్నుకున్నా సరే మన సినిమా మనం తీయచ్చని సురేష్ బాబు చెప్తూ ఉండేవాడు ఒక 10 ఏళ్ల క్రితం. అది వాళ్ళు చూస్తున్నాను నేను. అయితే ఆయన భీమవరంలో పొలం దున్నుకోమంటే మన సాఫ్ట్వేర్ వాళ్ళు ఇక్కడ పెట్టారు ఇండస్ట్రీని. సో డెఫినెట్గా నేను, నాలాంటి చాలామంది సీజన్డ్ ఫిల్మ్ మేకర్స్ అందరినీ ఇక్కడికి పిలుస్తున్నారు, సినిమాలు తీయిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా బతకడానికి కారణమవుతున్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ who is investing their time, which is more valuable than money, who is investing their love and affection towards filmmakers and films, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు కమింగ్ టు పొట్టేల్. మామూలుగా మనం బలిస్తే మేకను బలిస్తారు, అది సాఫ్ట్గా ఉంటుంది, బకరా అంటారు, బలి అయిపోతుంది. కానీ అది తిరగబడితే పొట్టేలు అవుతుంది, బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేస్తుంది అది. ఎందుకంటే ఒక రెబల్ నేచర్ గురించి మనం మాట్లాడాలంటే దాన్ని పొట్టేలు అంటాం. సో రెబలస్గా ఎవరైనా అగెయిన్స్ట్ సో మెనీ ఆర్ట్స్ ఒక సినిమా తీసి అది సూపర్ హిట్ కొడితే ఆ ప్రొడ్యూసర్ని కూడా పొట్టేలు లాంటి ప్రొడ్యూసర్ అని అనొచ్చు మనం. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ పొట్టేలు సినిమా తీయటంతో నిర్మాతల బాధ్యత అయిపోయింది, దీని ప్రచారాన్ని మొయ్యటంతో మన బాధ్యత మొదలైంది. సో దానికి మనందరం రెడీయా? యా, ప్లీజ్ కీప్ అప్ ద స్పిరిట్. అండ్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే వరకు మనం దీన్ని మోసుకెళ్దాం. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. శేఖర్ చంద్ర మ్యూజిక్ అండ్ సాహిత్ ఇది 3rd ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్. సో నాకు అతని డైరెక్షన్లో ఫస్ట్ బంధం రేగడి సినిమా నేను చూశాను, లక్ష్మణ్ కూడా పార్ట్ అనుకుంటా. ఈయన మన వరంగల్ కుర్రాడు. సో వరంగల్తో మనకు చాలా అనుబంధం ఉంది. సో వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే సాహిత్కి, శేఖర్ చంద్రకి, ప్రొడ్యూసర్ సురేష్ గారికి, నిక్కీ గారికి, వీళ్ళందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు పొట్టేల్ మూవీ ప్రమోషన్స్ కోసం
నిషాంక్ గారిని అండ్ పొటేల్ మూవీని సపోర్ట్ చేయడానికి ఇక్కడ విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఆదిత్య గారికి గట్టిగా చెప్పట్లండి. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి హరీష్ చంద్ర గారు ఎక్కడున్నా ప్లీజ్ స్టేజ్ పైకి రావాలండి. వెల్కమ్ సార్. హలో, నా పేరు హరిచరణ్ ప్రసాద్ అండి. హరీష్ చంద్ర కాదు, హరిచరణ్ ప్రసాద్. నిషాంక్ ఈజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. సో నిషాంక్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. సో మొదటి నుంచి కూడా నిషాంక్ ఉన్న ప్యాషన్ నన్ను చాలా చాలా ప్రభావితం చేసింది. నేను వాళ్ళందరికీ చరణ్ మామ్ని. సో దెర్ ఈస్ అ బిగ్ గ్రూప్, దే కాల్ మీ చరణ్ మామ్, అండ్ నిషాంక్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ. From the day one, I have seen the passion and this commitment for making a good film. సో అది నన్ను ఎంతో ఆకర్షించింది సార్. తర్వాత సాహితీది ఫస్ట్ సినిమా బంధం రేగడ్ చూసినప్పుడు నేను దాని గురించి కూడా చాలా ఫస్ట్ నేను ఇదేంటి మామూలుగా అందరూ షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు, ఈ షార్ట్ ఫిలిం కూడా ఏదో లవ్ స్టోరీనో ఏదో ఉంటుంది అనుకున్నాను. బట్ బంధం రేగడ్ చూసినప్పుడు ఐ టోటలీ బ్లోన్ అవే బై ది గ్రామర్ ఆఫ్ ద ఫిలిం మేకింగ్. సో సాహితీ మోత్కూరికి ఫిలిం మేకింగ్ గురించి బాగా అవగాహన ఉంది అని నాకు తెలిసింది. ఆ తర్వాత సినిమా కూడా సవారీ చాలా బాగా ఉండింది, చాలా బాగా ఆడింది కూడా. ఇప్పుడు ఈ పొటేల్ చూసినప్పుడు అందరూ ఇట్స్ రా అంటున్నారు. ఇట్స్ ఎ రా ఫిలిం, చాలా బాగుంది అని. సో నా డెఫినేషన్ రా అంటే నిషాంక్ వేర్ ఎవర్ యు ఆర్ దేర్, ఆర్ ఇట్స్ గోయింగ్ టు రాక్, ఇట్స్ గోయింగ్ టు అమేజ్ ఎవ్రీబడి, it's going to be a wild experience for everyone. It's going to be a rocking film for you. I totally appreciate wherever you are. My heartfelt congratulations, because making a film is not an easy thing, and committing to a film is not an easy thing. Telling a good story, finding a good story, and following that till the end is an amazing job. I totally blown away by the commitment. I wish you all great success. It's my privilege that you are our family member. My total support to you. I will be there all the way through this. Thank you very much for all of you coming here. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనలీ ఇప్పుడు దాకా అందరూ మాట్లాడుతూ ఉన్నారు పొట్టేల్ మూవీ గురించి. మరి మూవీ ప్రొడ్యూసర్ గారు నిషాంక్ గారు, నౌ యూ కాంట్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. అందరితో మాట్లాడిపిస్తున్నారు, మాకు మీ నుంచి వినాలని ఉంది. అంతేనా సౌండ్? Come on guys, make some noise for the man here who's made this film possible. చూసారా మీకు ఎంత డిమాండ్ ఉందో ఇక్కడ? మీకోసం వచ్చారండి అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి. సో బిఫోర్ ఐ టాక్, సో శశి దేవిరెడ్డి అన్న ఇక్కడ ఉన్నారు. శశి అన్న ప్లీజ్, ఐ వాంట్ యూ హియర్ ఆన్ ద స్టేజ్. శశి అన్న ఎక్కడున్నారో అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ కమ్ ఆన్ టు దిస్. శశి దేవిరెడ్డి 70mm ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్, యాత్ర అండ్ చాలా సినిమాలు తీశారు శశి అన్న. హీ ఈజ్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ లాంగ్ టైమ్. ప్లీజ్ శశి అన్న, ఐ వాంట్ యూ టు స్పీక్ ఫర్ ఫ్యూ వర్డ్స్ హియర్, ప్లీజ్ అన్న. Check. I think Nishant has found a new meaning for USA. It looks like United States of Andhra Pradesh. అన్నా అక్కడికి కూడా వస్తున్నాం.
ఖతర్నాక్ టైటిల్ పెట్టుకున్నాం మనదే, మా పొట్టేల్ అంటే, బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్. బట్ కాకపోతే యూఎస్ఏ అలా కలిసి వచ్చింది. బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్, దిస్ ఈస్ ద థర్డ్ రీజన్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ లాగా అనిపిస్తున్నది. అండ్ దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ డెబ్యూ ఎఫర్ట్ ఫర్ మేకింగ్ ఏ మూవీ లాంచ్ ఈవెంట్ ఇన్ నాట్ ఇన్ తెలుగు ల్యాండ్. Congratulations. And I think we have started making movie in 2010, long back, and we did almost like 4 or 5 movies. And it's very happy to see everybody getting into the industry. One thing, they have their own passion, and I wish you all the best. Apart from that, whoever have come here, one request as a movie maker, we always believe your time. So please make sure watch the movie and share your comments on social network so that it helps us and your friends to watch our movies. Thank you. Thank you, Anna. Thank you so much, Anna. Shashi Anna, thank you. I'm going to call you also Shashi Anna because Nishank garu alane pilcharu mimmalni. So thank you Shashi Anna. సో వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో కొంచెం ఒక 15-20 minutes పట్టొచ్చు స్పీచ్, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి. యా ఇట్స్ అని ఇంతమంది వచ్చినందుకు కొంచెం టైం పడుతుంది. యా ఓకే అన్న, ఓకే, ఐల్ ట్రై. సో టు స్టార్ట్ విత్, మేము అందరిలానే సినిమాలు అంటే ఇష్టం నాకు. ఆ ఇష్టంతోనే సినిమాలు తీయడం స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు సినిమాలు తీయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 సినిమాలు తీసాము. ఫస్ట్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసాము, దానికి సైమా అవార్డ్స్ వచ్చాయి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ వచ్చాయి, అప్రిషియేషన్ వచ్చింది. దాని తర్వాత ఒక ఫస్ట్ మూవీ సవారీ అని చేసాం, మ్యూజికల్లీ హిట్ ఇన్ ఆల్ ప్లాట్ఫామ్స్, 450 million వ్యూస్ సాంగ్స్కి. ఇట్స్ అన్ ఆర్గానిక్ వ్యూస్. ఆ సినిమా అప్పుడు సక్సెస్ అయింది. తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని తర్వాత పాండమిక్లో మేము ఆలోచించుకొని నా ఫ్రెండ్ డైరెక్టర్ సాహిత్, వాడికి ఒక చిన్న ఐడియా 2017లో చెప్పాడు. ఇది చెప్తే మాకు చాలా భయమైంది ఈ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయాలంటూ. ఎందుకు అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. చాలా చాలా గొప్ప సినిమా అవుతుంది ఇది. మీరందరూ ఇప్పుడు ఈ సినిమాని మీ ఇక్కడ ప్రమోట్ చేసి, నేను ఇది తీసాము కానీ ఇక్కడి నుంచి అంతా మీరు తీయడం బాధ్యత అయిపోయింది. సినిమా జనాల్లోకి జనాలు తీసుకెళ్ళాలి సినిమా నుంచి. ఇలాంటి సినిమాని మనం సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటే మాత్రం సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది. అది డాలస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. డాలస్లో సౌండ్ చేస్తే మొత్తం 2 తెలుగు స్టేట్స్, వరల్డ్ మొత్తం తెలుస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డాలస్. సో అలా చేద్దాం అనుకున్నప్పుడు నాకు అంటే ఈవెంట్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్. ఒకరోజు ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు I want to invite 2 or 3 people here onto the stage. ని మాట్లాడేటప్పుడు ఫస్ట్ అన్న ప్లీజ్ అండ్ ఒక పర్సన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసండి. ఈ మధ్య లేట్గా పరిచయం అయిండు. హీఈస్ మన డాలస్లో అందరం మీట్ తింటున్నాము. హీఈస్ ఫౌండ్ టు కుక్ ఓనర్ రిషికేష్ అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ రండి. అండ్ నన్ను చాలా విధాలుగా నన్ను ఇక్కడ ఐటీ రంగంలోను నన్ను బయట కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నా. నేను తనకు రిపోర్ట్ చేసావని మా సీనియర్ డైరెక్టర్ రామ్ కిషోర్. ప్లీజ్ అన్న రండి అన్న, ప్లీజ్ అన్న రండి. అండ్ ఇంత నాకు చాలా తక్కువ మంది తెలుసు. చాలా రోజులైంది డాలస్కి వచ్చి. అంతమందికి నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక వ్యక్తి కారణం. హిజ్ నేమ్ ఈస్ చంద్రారెడ్డి పోలీస్. యా అన్న నన్ను చాలా మందికి ఇంట్రడ్యూస్ చేసినాను బయట. అంటే అక్కడ ఇండియాలో ఉండి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. విశ్వకంది అని చంద్ర అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఈ ప్రమోషన్ ఈవెంట్ గురించి చెప్తాను. సో ఇక్కడ చాలామంది ఫిలిం మేకర్స్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే ఇవాళ రేపు ఏమైందంటే ఏదైనా సరే మనము ఏదైనా బయటికి జనాలకి తెలవాలంటే అది ఓన్లీ ఇప్పుడు నేను కనుక్కుందంటే ఇన్స్టాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. అది రైట్ అవే పాలిటిక్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఏదైనా కంటెంట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ని మనం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని కనుక ప్రమోట్ చేయగలిగితే జనాలందరికీ అది పక్కా రీచ్ అవుతుంది. ఎందుకో చెప్తున్నామంటే రేపు పొద్దున మొన్న జరిగినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా యూత్ అందరూ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పేరెంట్స్ని.
సో మీరు వెళ్ళి ఇలా పలానా దానికి చేయండి, పలానా చేయండి. ఆ యూత్ అంతా ఎక్కడ బాగా చూస్తున్నారంటే అది ఇన్స్టాగ్రామ్. సో నేను ఒకటి అనుకున్నాను, ఇన్స్టాగ్రామ్ వాళ్ళ కోసం ఒక ఈవెంట్ చేద్దామని, అక్కడి నుంచి బాగా సౌండ్ చేస్తాను. సో ఇక్కడ డాలస్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు వచ్చారు ఇక్కడికి చాలా వరకు. సో వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఈ సినిమాని మీకు టైం ఇస్తాను, ఒకసారి వచ్చి మీరు మాట్లాడండి, మీకు ఏమనిపించిందో జెన్యూన్గానే. ఇంత మంచి సిన్సియర్ ఎఫర్ట్ చేసిన సినిమాని మీరందరూ మీ భుజాలపై వేసుకోండి. ఇప్పటి నుంచి మా పార్ట్ అయిపోయింది, నేను సినిమా తీశాను, నేను ప్రమోట్ చేస్తాను, కానీ మీరందరూ తీసుకొని అట్లీస్ట్ ఇప్పటి నుంచి అరే పలానా పొట్టేలు సినిమా పలానా అబ్బాయి తీశాడు ఇక్కడంట చూడండి అని ఒక స్టేటస్ పెట్టుకోవడమో, సాంగ్ని చూడడమో, టీజర్ని చూడడమో, ఇవన్నీ చూస్తే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇప్పుడు దిలీప్ అని ఆ అబ్బాయి వేగస్లో ఉంటాడు, నిశాంక్ బ్రో మీ సినిమా మీ ప్యాషన్ నచ్చిద్దని తను మార్నింగ్ వచ్చాడు 1 డే కోసం. సో ఇలా చాలామంది అందరు ఇట్లా, ఎందుకంటే సినిమా అంటే చాలామందికి ఇష్టము, చాలామంది తీయాలనుకుంటారు. నాకు చాలామంది చెప్పారు సినిమా తీసినాక ఏం చేద్దాం, తీస్తారు, దాన్ని బయటికి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మీరందరూ కూడా దీన్ని ఎట్లా తీసుకెళ్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ సోషల్ మీడియాలో, మీ వాట్సాప్ స్టేటస్లలో, మీ గ్రూప్స్లో, మీ ఊర్లో చెప్పండి అరే పలానా పొట్టేలైన సినిమా వచ్చిందట చూడండి అని. నేనేం చెప్తున్నా అంటే మన సినిమా కంటెంట్ చూడండి, ఫస్ట్ టీజర్ చూడండి. టీజర్ చూసి మీకు నచ్చుతుంది ప్రతి ఒక్క డైలాగ్ కానీ ప్రతి ఒక్క బిట్ కానీ. అందులో ఈ సినిమా కథ కూడా ఒక తండ్రి తన బిడ్డ కోసం పడే కష్టం, అది చదువు కోసం పడే కష్టము, అది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు ఉన్న సమాజంలో. సో ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు చూసేది ఏంటి అంటే మనం గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ని బాగా చూసుకుందాం, అండర్లయింగ్ పార్ట్ అనేది. సో మేము గవర్నమెంట్ నుంచి కూడా నేను సపోర్ట్ కోరబోతున్నాను చాలా వరకు. ఐ విల్ గో టు మన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే, మన డాలస్లో చాలామంది ఉన్నారు తీసుకెళ్ళడానికి, నేను వెళ్ళి ఈ సినిమాని ప్లీజ్ మీరు మన స్టేట్స్లో నుంచి అయినా ప్రమోట్ చేయండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి నేను అడగబోతున్నాను. వాళ్ళు కూడా మా మనవిని ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. బిఫోర్ దట్ మన డాలస్ నుంచి ఈ సౌండ్ పొట్టేలైన సౌండ్ రేపటి నుంచి ప్రతి ఒక్క వరల్డ్ వైడ్ ట్రెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది, ఒక్క స్టేటస్ పెడితే ఎంతో వేల మంది చూస్తున్నారు. సో ప్లీజ్ మీరందరూ కూడా మీ స్టేటస్ కానీ మీ గ్రూప్స్లో కానీ, ఎస్పెషల్లీ మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ ఊర్లలో ఉన్న మీ వాళ్ళందరికీ చెప్పండి ఒక మంచి సినిమా వస్తుంది, మీరు చూడండి, మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే సినిమా తీయడం అనేది చాలా కష్టం. మీరు బయటికి చూసేది ఒకటి కాదు సినిమా తీయడం అనేది. ఇక్కడ అంతమంది ఫిల్మ్ మేకర్స్ అందరికీ బాగా సినిమా తీయాలని కోరిక ఉంటుంది, కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత సినిమా రిలీజ్ చేయలేకుంటున్నారు. సో మనం కనుక ప్రమోషన్స్ వైజ్లో చాలా గట్టిగా చెప్తే అందరికి కూడా, అక్కడ ఉన్న ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అరే ఎన్ఆర్ఐస్ బాగా కష్టపడుతున్నారు, వాళ్ళు ప్రమోట్ చేసుకోగలుగుతున్నారు, సినిమాని మనం డిస్ట్రిబ్యూట్ చేద్దామని ముందుకు వస్తారు. ప్లీజ్ మీరందరూ బాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను రిషాన్ అని ఒక్కసారి మాట్లాడాల్సింది కోరుతున్నాను అన్న ప్లీజ్. అన్న కొంచెం ఎక్కువ టెన్షన్ పెట్టకండి, నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడలేదు. ఓకే, సో all I can say is I wish Nishank and his team all the best from my whole heart, and ఈ సినిమా సక్సెస్ అయ్యి మనోడు మంచి డబ్బులు రావాలి, పేరు కూడా రావాలి. థ్యాంక్ యూ. All the best for Nishant. I would like to call Bala Abhishek and Harinathan, who is my partners for this Grandian. Bala Abhishek and Harinathan. And thank you Anna. And now Ram will talk. Yeah. కిట్టు కొడుతున్నాం నిశాంక్, ఆల్ ది బెస్ట్. సరే అండి. యా సో ఈ ప్రాసెస్లో నా ఫ్రెండ్స్ అందరు కూడా బాగా, అంటే ఈవెంట్ చేద్దాం అనుకున్నాను, దీని ముందు నుంచి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే నేను ఒక్కనే ఇక్కడ ఉన్నాను, ఆయనకు ఒక పెద్ద ఫోర్స్ లెక్క తయారయ్యారు నా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా. అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఇప్పుడు నేను చెప్పేది, ఐ వాంట్ యు వాచ్. చాలామంది టీజర్ చూసే ఉంటారు అనుకుంటున్నా, బట్ మీ అందరికి సమక్షంలో ఒకసారి మళ్ళీ టీజర్ చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం బ్రో 1 సెకండ్, ఒక్కసారి విల్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అండ్ విల్ వాచ్ ద టీజర్ వన్స్. యా ఎస్, ఒక్క నిమిషం బ్రో, ఒక్క నిమిషం.
ఐ థింక్ ఇట్స్ గుడ్ అనుకుంటా. దట్ ఇస్ ద టీజర్. సో ఇప్పుడు ఇది వన్స్ మోరా ఓకే చలో. అమ్మా నువ్వు నా ప్రాణం, నీకోసం నేను ఏదైనా చేస్తా. ఏది అన్న పేరు రాయి చూస్తా. చదువుకుంటే పట్టేళ్ళు పన్నులు సమానమవుతాడంటే నేనెట్లా ఊకుంటానే. ఇప్పుడేం సంపేస్తారా? ఈ 2 minutes చిన్న శాంపుల్ మాత్రమే. సినిమా ఇప్పుడు ట్రైలర్ చూడండి, ట్రైలర్ తర్వాత సినిమా మీకు అన్ని పాటలు చూడండి, తర్వాత సినిమాకి వెళ్ళండి. ఫస్ట్ డే నేను ఇక్కడే ఇదే గ్రాండియన్లో మళ్ళీ సక్సెస్ మీట్కి మొత్తం క్రూనంతా తీసుకొచ్చి అందరికి ఇక్కడ సక్సెస్ మీట్ వాళ్ళకి నేను ప్రామిస్ చేశా. నేను ఈ సినిమాని కథ విన్నప్పటి నుంచి చెప్తున్నా. నేను ఎవరు చెప్పినా సరే ఈ సినిమా చేయని చాలామంది అన్నారు. అందరికీ ఫస్ట్ కథ విని తర్వాత చెప్పండి అని. కథ విన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు సినిమా మీద అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను ఇదే గ్రాండియన్లో మళ్ళీ సక్సెస్ మీట్ డాలస్ నుంచే స్టార్ట్ చేస్తా విత్ ఆల్ ద యూఎస్ మొత్తంకి. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పాను కదా. సో ఫ్యూ ఆఫ్ ద పీపుల్ నాకు ఇట్లా నచ్చి మెలోడీ మాక్టైల్ అని రామ్ అండ్ పృథ్వీ వాళ్ళ టీం ఇక్కడే ఉన్నారు. దే ఆర్ సపోర్టింగ్ అస్ అండ్ దే ఆర్ ప్రమోటింగ్ అస్ అండ్ దే ఆర్ హియర్. ఐ డోంట్ నో రామ్ పృథ్వీ ఎక్కడ. ఓకే ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి రండి అందరు మీరు. అండ్ పృథ్వీ అని ఇంకో అబ్బాయి ఉంటాడు ఇక్కడ మన ఫిల్మ్ మేకర్. పృథ్వీ దా యా ప్లీజ్ ఒకసారి రండి. అండ్ అజయ్ ఫ్రమ్ ANLF ప్లీజ్. అజయ్ ఎక్కడ? అజయ్ ప్లీజ్. అండ్ ఐ సీ ప్రణీత్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. ప్రణీత్ అని ఈస్ హియర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఇంకొచ్చిండో రాలో తెలియదు. మనోడు రావాలి, చాలాసేపు అయింది వస్తున్నా అని చెప్పాడు. సో హీఈస్ రామ్ ఫ్రమ్ మెలోడీ మాక్టైల్. హీఈస్ సపోర్టింగ్ ద మూవీ. చాలా బ్రో నీ ప్యాషన్ బాగా నచ్చింది నాకు, ఏం చేద్దాం చెప్పని పాపం ఎప్పుడైనా రాత్రి నుంచి బాగా సపోర్ట్ చేస్తుంది, పొద్దున రాత్రి అని తేడా లేకుండా. సో హీఈస్ అజయ్, హీఈస్ ఆల్సో సపోర్టింగ్ అవర్ మూవీ. అండ్ హీస్ పృథ్వీ, హీస్ ఫిలిం మేకర్, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్. బాగా పాపం అంటే అందరినీ కోఆర్డినేట్ చేసి ఫిలిం మేకర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఆడ మొత్తం టీషర్ట్ వేసుకున్న బ్యాచ్ UNT బ్యాచ్ ఉన్నది. ఆ పిల్లలు పాపం ఎవ్రీడే స్టేటస్లు పెట్టుకుంటే వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ గైస్. సో ఇక్కడ నుంచి అండ్ మన ఆర్గనైజేషన్స్ ఇక్కడ లోకల్లో ఉన్న డేటా, టీప్యాడ్, దారా, గ్రాడా అందరు ఆర్గనైజేషన్స్కి నేను పర్సనల్గా వెళ్ళి కలుస్తా. అండ్ ఐ వాంట్ టు మీట్ దెమ్. అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్ తానా, ఆటా అండ్ నాట్స్ అండ్ AAA మొన్న కలిసాను నేను. ఎవ్రీ ఆర్గనైజేషన్ పీపుల్ నేను కలుస్తాను. ఐ విల్ రిక్వెస్ట్ దెమ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అని. వాళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు ఇన్వైట్ వేణు భాగ్యనగర్ అన్న టు ద స్టేజ్ ప్లీజ్. అన్న ఒక్కసారి రా అన్న. తను పాపం పర్సనల్గా తీసుకొని ఆ తమ్ముడు ఇక్కడ సపోర్ట్ చేద్దాం అక్కడ సపోర్ట్ చేద్దాం అని బాగా పర్సనల్గా తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు అన్న. ప్లీజ్ అన్న. అబౌట్ మూవీ పొటేల్ మూవీ. ఒక్కసారి అందరూ గట్టిగా పొటేల్ అండి. పొటేల్ మూవీ
సక్సెస్ సెలబ్రేషన్ వచ్చే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సక్సెస్ సెలబ్రేషన్ అంటున్నారా? ఈ సక్సెస్ సెలబ్రేషన్ ఇంకెక్కువ ఏమన్నా ఇంతకన్నా ఏం కావాలి? బై ద వే మార్కెటింగ్ ఇవన్నీ చాలా చాలా ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అన్నీ విన్నాము. ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్. అమెరికాలో ఉన్న 50 స్టేట్లల్లో ప్రతి ఒక్కరికి దే హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ డాలస్. ఈ గ్రూప్ మొత్తం కవర్ చేస్తే మొత్తం 50 స్టేట్స్ కవర్ అవుతాయి. ప్లీజ్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, లెట్ దెమ్ నో అబౌట్ పటేల్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ నిషాన్ ఫర్ పటేల్ మూవీ. అందుకోసం రెడ్ టీ షర్ట్ పటేల్ రైట్ హియర్. అండ్ ఐ వాంట్ టు టాక్ ఫ్యూ ప్లీజ్ రామ్. హలో ఆల్. సో నిశాంక్ బ్రోని ఆల్మోస్ట్ 5 months నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో సిన్స్ దట్ డే హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఎంత అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ప్రతిరోజు ఫస్ట్ డే నుంచి. సో ఆ కాన్ఫిడెన్స్ చాలా అంటే అది మాకు కూడా మోటివేట్ చేసింది ప్రమోట్ చేయాలని చెప్పి. థ్యాంక్ యూ నిశాంక్ బ్రో ఫర్ గివింగ్ అస్ దట్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అజయ్. థ్యాంక్స్ నిశాంత్ బ్రో ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా మోస్ట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ద ట్రెండ్ విత్ ద మూవీ ఆడియన్స్ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ మూవీస్ అండ్ రా సబ్జెక్ట్స్ చూస్తున్నారు కాబట్టి ద ఛాన్స్ ఆఫ్ సక్సెసింగ్ ఫర్ దిస్ మూవీస్ ఇస్ మోర్. సో బ్రోకి ఫస్ట్ నుండి చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారని. సో ఫర్ షూర్ కాన్ఫిడెన్స్ నిజమవుతుందని, బిగ్ ప్రొడ్యూసర్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ సో మీకు చెప్పినట్టే కొంచెం టైం పట్టొచ్చు. ఇది ఈవెంట్ ఓన్లీ ఫర్ ప్రమోషన్ కాబట్టి ఏమనుకోవద్దు, మాట్లాడేది ఎక్కువసేపు ఉన్నాను స్టేజ్ మీద. అండ్ చెప్పిన ఇక్కడ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన డేటా టీప్యాట్ టీమ్ మెంబర్స్ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ పర్సనల్గా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కొంచెం చప్పట్లు. ఎస్. అండ్ ఐ డోంట్ సీ ఇవను ప్రణీత్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రణీత్ అనే ఉన్నాడు, వచ్చాడా తను? రాలే ఇంకా? ఓకే. సో ఇప్పుడు నేను చాలామంది దగ్గర ఒక చేతి దగ్గర ఒక పాంప్లెట్ ఉంది, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, అది మీ అందరి దగ్గర ఉండుంటుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రేపు పొద్దున మీరు పొట్టేల్ గురించి ఎవరు ఏం చేసినా ఇన్స్టాగ్రామ్లో #ద పొట్టేల్ మూవీ అనేది ఉంది మన మూవీ. ప్లీజ్ అది ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేస్తే ఇట్ విల్ బి తెలియని పీపుల్ కూడా చాలామందికి తెలుస్తుంది. అట్లీస్ట్ దెన్ దే విల్ స్టార్ట్ సర్చింగ్ అబౌట్ ద మూవీ. ఇక్కడ టీజర్ చాలామంది చూసి ఉంటారు, చూడని వాళ్ళకి కొంచెం ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చూస్తారు. సో ఇప్పుడు కనుక మీరు అది పెట్టుకొని ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా ఆ ప్లకార్డ్ని ముందు మీ కార్కి రైట్ సైడ్ పైన పెట్టండి. అది నేను చెప్పేది కొంచెం సిల్లీగానే ఉంటుంది కానీ ఇది వర్కౌట్ అవుతుంది. మీరు గ్రాసరీ స్టోర్స్ దగ్గర కానీ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు చాలామంది ఇట్లా కార్ని చూసుకుంటూ వెళ్తారు, అప్పుడు ఆ ఫోటో కనిపిస్తుంది. అట్లీస్ట్ పీపుల్కి ఒక రికగ్నైజ్ అరే సినిమా ఉంది అని జస్ట్ దే విల్ స్టార్ట్ లుకింగ్ అబౌట్ దట్. సో అది మాత్రం చేయండి, పక్కా వర్కౌట్ అవుతుంది అది. అండ్ ఇప్పుడు మనం ఈ మూవీస్లో చాలా వరకు ఏమవుతుందంటే ఎవ్రీడే సినిమాలు తీసినాక అందరికీ ఈ స్టెక్ వచ్చిన దగ్గర చాలామంది అలసిపోతారు ప్రమోషన్ దగ్గర. సినిమా అంతా తీయడం ఒక ఎత్తు, అదొక పార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఉంటుంది అసలు కథ. ఎవ్రీ డే ఇస్ ఎ టార్చర్గా. ఎందుకంటే సినిమాని రీచ్ చేయాలంటే మనం అనుకున్న జనాలకి రీచ్ అవుతుందా లేదా అనేది చాలా కష్టంగా తెలుస్తుంటుంది మనకి. బట్ ఓన్లీ వన్ మీడియం, మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇదే ప్లాట్ఫామ్ దొరికింది. డాలస్ సౌండ్, పొట్టేల్ అనే సినిమా సౌండ్ డాలస్ నుంచి జరుగుతుంది. ఇది ఇండియా వరకు వరల్డ్ వైడ్ వినిపిస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి అందరూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా సినిమాని బాగా ప్రమోట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ గోపాల్ అన్న ప్లీజ్ ఒకసారి ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ. నమస్తే. హలో ఎవ్రీవన్, అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో నిశాంక్ ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ. సో పొటేల్ గురించి నాకు ఇంతకుముందు చెప్పినప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. ట్రైలర్ చూశాను, తర్వాత మీరు పాటలు కూడా 2 వేస్తే బాగుంటుందేమో, బుజ్జిమేక అండ్ దెన్ రెండోది. సో పాటలు కూడా టాప్ నాచ్ ఉన్నాయి. దెన్ మీ అందరికి తెలిసిందే దేస్ ఎన్ఆర్ఐ పేజ్ అనే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఉంది.
విల్ బీ కంప్లీట్లీ బిహైండ్ యూ. అండ్ దెన్ మీరందరూ కూడా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు వీ హ్యావ్ టు ఎంకరేజ్ నిశాంక్ అనమాట. ఎందుకంటే దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ అస్. అండ్ దెన్ వీ ఆల్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మనకు తెలిసిన వాళ్ళందరికీ ఈ యొక్క మూవీ గురించి చెప్పాలి. వాళ్ళు చెప్పిన హ్యాష్ ట్యాగ్స్ మనం యూజ్ చేసి లెట్ us all show the entire world what Dallas is, and then ensure that this is successful. Thank you all. Good luck to you, Nishank. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అరే ఇంతసేపు నుంచి మొత్తుకుంటున్నా మనోడు వచ్చిండు. సారీ ప్రణీత్. బ్రో, సో he composes music here, and few of the influencers who do here, Radha, she is here. ప్లీజ్ ఒకసారి స్టేజ్ మీద. సో భవానీ గారు ప్లీజ్. సో దే ఆర్ ప్రమోటింగ్ అవర్, వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు దే ఆర్ ప్రమోటింగ్ అవర్ మూవీ. సో అందుకనే ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ మూవీ. అంతే మాట్లాడతారు అని చెప్పి నేను పిలుస్తున్నాను. Thank you so much for coming. Yeah, Praneeth. Hello everyone, my name is Praneeth Music, and మెయిన్గా నిశాంక్ గారు నాకు ఫోన్ చేశారు, పొట్టేల్ అని ఒక మూవీ వస్తుంది తెలుసా అని చెప్పి. హీ కాల్డ్ మీ 1 month బ్యాక్ బికాజ్ ఈజ్ ఆల్సో క్లోజ్ టు మై ఫ్యామిలీ. సో కాల్ చేసినప్పుడు ట్రైలర్ అది చూశాను, అండ్ ఐ రియలీ థాట్ లైక్ ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నిటిలో లైక్ చాలా వరకు కంటెంట్ బేస్డ్ వస్తున్నాయి. ఆ కంటెంట్ బేస్లో వీళ్ళు తీసుకున్న స్టైల్ అండ్ నేరేట్ చేసిన స్టైల్ చాలా నచ్చింది నాకు. లైక్ ద పాయింట్ ఆఫ్ వ్యూ దట్ దే వర్ ట్రైంగ్ టు షో, ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఆయన ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఈజ్ లైక్ దీనికి ప్రమోషన్ కాదు నాకు కావాల్సింది, ఐ వాంట్ పీపుల్ టు వాచ్ దిస్ ఫిలిం. లైక్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్ రిగార్డ్లెస్ ఆఫ్ ప్రమోషన్ అయిందా అదే కాదు, నాకు అందరు థియేటర్కి రావటం కావాలి. అది మేజర్ ఆస్పెక్ట్ ప్రణీత్. దానికి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనుకున్నప్పుడు దెన్ ఐ సెడ్ దెర్ ఇస్ ఆల్రెడీ ఈవెంట్ జరుగుతుందని ఆల్రెడీ అప్పటికే చెప్పినప్పుడు దెన్ ఐ సెడ్ ఓకే, ఇక్కడ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉన్నారు, దెన్ విల్ ట్రై టు కొలాబరేట్ విత్ దెమ్, విల్ లెట్ దెమ్ నో. అండ్ ఇదేదో పెయిడ్ ప్రమోషన్ లాగా కాకుండా విల్ మేక్ ఇట్ ఆర్గానిక్, as organic as possible అని చెప్పి then we started talking to other people, all the influencers here, and most of them అందరూ కంటెంట్ చూసి they liked it. They said can we watch the trailer, మీ ఇవి పంపించండి అని. after watching it they liked it and they are coming, and thank you so much for that. And I really wish ఇది పక్కా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కల్కి తర్వాత మళ్ళీ పొట్టేలు వినిపించాలి డాలస్లో. హాయ్ అండి, ఐఎమ్ రాధా, నైస్ టు మీట్ యూ ఆల్. సో ఫస్ట్ నిశాంక్ గారు వచ్చినప్పుడు ఐ డెంట్ నో అబౌట్ పొట్టేల్. సో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఆయన నాకు చెప్పింది నాకు ఈ పొట్టేల్ గురించి అందరికీ తెలియాలి, దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు డూ, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా నేను అందుకే వెళ్తున్నా అని చెప్పారు. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ ఐ వాజ్ రియలీ లైక్ చాలా బాగుందండి. లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ హ్యావ్ సీన్. లైక్ US బేస్డ్ ప్రొడ్యూసర్స్ అయినా ఎవరైనా కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లైక్ we felt like it's one of the best trailers that we have watched. So I'm actually happy, very happy promoting the movie. I have never did a movie promotion before, but I would all the best andi Nishank garu. Yeah. హలో అండి, నా పేరు భవానీ నైనాల. నాకు నిశాంక్ గారు ముందు కాల్ చేసినప్పుడు మూవీ గురించి చెప్పి మీకు తెలుసా అన్నారు. నాకు తెలీదు అని చెప్పన్నాను. నేను మీకు ట్రైలర్ పంపిస్తాను, ఒకసారి టీజర్ పంపిస్తాను, చూసిన తర్వాత మాట్లాడుకుందాం, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఒకవేళ చూడకుండా మాట్లాడుకునే పని అయితే అని. సో హీ సెంట్ మీ టీజర్, ఇమీడియట్లీ ఐ వాచ్డ్ ఇట్. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళి చూశాను, అండ్ నేను 3 times రిపీట్ చేసి చూసి కాల్ చేశాను. హీ మైట్ బి థింకింగ్ దట్ ఇంకా చూడలేదేమో, ఇంకా కాల్ చేయలేదేమో అని చెప్పేసి నేను 3 to 4 times చూసి కాల్ చేసి నాకు నిజంగా చాలా బాగా నచ్చిందని చెప్పాను. నాకు ఇలాంటి పర్టికులర్ జోనర్ మూవీస్ చాలా ఇష్టం, స్టోరీ ఓరియంటెడ్, సెంటిమెంట్స్, ఎమోషన్స్ అలాంటివి. సో నాకు ట్రైలర్లో, టీజర్లో ఎవ్రీథింగ్ కనిపించింది. సో నేను ఇమీడియట్లీ చెప్పాను ఐ వుడ్ రియలీ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ప్రమోషన్ అని చెప్పేసి. అండ్ దిస్ వుడ్ బి మై ఫస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్. అండ్ పర్సనల్లీ నేను ఫ్రిస్కోకి చాలా దూరంగా ఉంటాను ఇక్కడ నుంచి, బట్ ఐ టోల్ హిమ్ దట్ నో, డెఫినెట్లీ నేను వస్తాను ఈవెంట్కి అండ్ ఐ వాంట్ టు ప్రమోట్ ఇట్ అని. ఇప్పుడు ప్రమోషన్ ఈవెంట్లో కలిసాము అండ్ సక్సెస్ మీట్లో డెఫినెట్గా కలిసి మళ్ళీ మాట్లాడుకోవాలని. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా
2 minutes. సో ఇంకా ఫ్యూ పీపుల్ ఐ వాంట్ టు థ్యాంక్ హియర్ ఫర్ కమింగ్. సో ఇక్కడ ప్రమోద్ అన్న, గోవింద్ అన్న వచ్చారు. ఎవరు అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న గోవింద్ అన్న వచ్చి, అరే ఇదేందిరా సినిమా సడన్గా సినిమాలో పోయినవేంద్రా, ఇది ఎప్పుడు తగులుందిరా పిచ్చి అన్నాడు. అన్న ఏంలే అన్న, మావాడు కూడా ఇట్లనే ఒకడు ఉన్నారా, వాడిని కనెక్ట్ చేస్తా అని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న. అండ్ రఘన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్. అండ్ ఇంకా చేస్తారని నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా. మీరు అన్న తిడుతుంటాడు, అరే ఏంద్రా ఈ సినిమాలతో నాకేంద్రా గోలా అంటాడు. బట్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్. ఇక బ్లాగ్ చేసిన సపోర్ట్ చేయాలన్న తప్పదుగా. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ పవన్ అన్న అండ్ నరేష్ అన్న, థ్యాంక్ యూ అన్న ఫర్ పర్సనలీ టేకింగ్ కేర్ అండ్ సపోర్టింగ్. ఏడేటో పోయిండి అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇప్పుడు నేను టీజర్ చూసినాక మా దిలీప్ బ్రో ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అన్నాడు, నాకు తెలియదు. సో మనోడు ఏదో మాట్లాడతాడంట, ప్లీజ్. యా, చూద్దాం మనకు పోతే ప్రాసెస్లో. ఇంత అందరికీ నాకు పరిచయం అయ్యారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఇక్కడికి వచ్చింది, వాడిని డైరెక్టర్ చేద్దామని. ఒక మంచి డైరెక్టర్ రాబోతున్నాడు, నేను చెప్తున్నాను. వాని పేరు గుర్తుపెట్టుకోండి, సాహిత్ మోత్కూరి. మీరు ఇండస్ట్రీ మొత్తం గర్వపడే సినిమా తీసిర్రు. నేను ఇది ఆ సినిమా అవుతుంది, ఈ సినిమా అవుతుంది అని చెప్పాను. మీరు అందరు మాత్రం అరే ఇది మావాడు మా నిశాంక్ తీశాడని కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే సినిమా మాత్రం అవుతుంది. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. దిస్ ఈస్ ద బెస్ట్. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా ఎమోషన్ ఉంది ఈ సినిమాలో. ఒక తండ్రి ఒక కూతురు కోసం పడే కష్టం, సో ఆ ప్రాసెసే మీరు చూపించిన ఈ సినిమాలో. అండ్ ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ. డెఫినెట్లీ నేను కమర్షియల్ సినిమా లవర్ని. కమర్షియల్గానే ఉంటుంది సినిమా, బట్ విత్ వెరీ ఎమోషనల్. నా దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే ఎమోషనల్గా చెప్పడం కూడా కమర్షియల్ సినిమానే. ఇది పెద్ద కమర్షియల్ సినిమా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాకి పొట్టేల్ అని పేరు ఎందుకు పెట్టారు అనేది ఏమైనా కొంచెం లీక్ చేస్తారా, లేకపోతే సీక్రెట్? సో లీక్ ఏం లేదు బ్రో. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ పొట్టేల్ అంతే. అందులో సినిమా లీక్ అంటే మీరు జస్ట్ నేను ఏం చెప్పినప్పుడు కథ రివీల్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు, బట్ యూ వాచ్ ద మూవీ యూ నో వై పొట్టేల్ అనేది. సో బ్రో ఇంకొకటి, ఇప్పుడు మీరు సవారీ తీశారు, ఓకే దట్స్ కైండ్ ఆఫ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఈజీ గోయింగ్ ఎంటర్టైనర్ కదా, నైస్ మ్యూజిక్ అండ్ ఆల్ దాట్. దాని తర్వాత వై డెంట్ యూ గో ఇన్ టు సమ్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్? ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా కాకుండా ఎందుకు ఈ హార్డ్ హిట్టింగ్, ఇంత రా అండ్ రస్టిక్ ఏంటది, ఆ స్టోరీ ఏంటి, అసలు కథ ఏంటి? ఈ ఐడియా నాకు బేసికల్గా నాకు రామ్ కామ్ జడ్జిమెంట్ నాకు పెద్దగా రాదు. సో అది నేను తప్పనను. సో చాలామంది రామ్ కామ్స్ ఇవ్వాలంటే చాలా ధైర్యం కావాలి, అది కూడా. ఎందుకంటే దాన్ని జడ్జ్ చేయలేను నేను. ఇలాంటి ఎమోషనల్ సినిమాలు మాత్రం నేను జడ్జ్ చేయగలుగుతా. వాడు నాకు ఒక 5 years బ్యాక్ కథ చెప్పాడు, నేను చెప్పా 2017లో ఈ ఐడియా పిచ్ చేశాడు. నాకు అప్పుడు భయమైంది తీయాలంటే, ఎందుకంటే అంత సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇందులో ఉంది. సో మీ అందరు చూస్తారు. సో అది నచ్చి మేము ఇప్పుడు తీయగలుగుతాం అనే అండ్ చాలా నిష్టగా ఈ సినిమా తీసాము. సో ఒక ఎమోషనల్ అండ్ హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్ ఇది. యా, అంతే. సో ఇప్పుడు మన టీజర్ చూస్తే చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి బ్రో. సో ఇప్పుడు మేము సినిమాకి వెళ్ళేటప్పుడు హూ విల్ బీ దట్ వన్ క్యారెక్టర్ హూ విల్ అమేజెస్, లైక్ అంటే అబ్బా ఏంట్రా బాబు ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి అసలు అనుకునే క్యారెక్టర్ ఎవరు ఇన్ ద మూవీ? ఇందులో చాలా మంది చాలా క్యారెక్టర్ చేస్తారు. రైట్ ఫ్రమ్ అనన్య కానీ, అజయ్ అన్న కానీ, ఇప్పుడు హీరో యువ కానీ, అందరి క్యారెక్టర్స్ మీకు గుర్తుండిపోయి. చిన్న పాప మీరు గుర్తుపెట్టుకోండి, ఆ పోస్టర్లో కనిపిస్తున్న చిన్న పాప, ఆ పాప పేరు తనస్వి చౌదరి. ఆ పాప గుర్తుపెట్టుకోండి, ఆ పాప గురించి పెద్ద స్టార్ కాబోతుంది. అండ్ షీ గోనా బ్యాక్ ద అవార్డ్స్ ఫర్ దిస్ ఈ మూవీతోని. ఆ పాప క్యారెక్టర్ కూడా మీరు గుర్తుపెట్టుకోబోతున్నారు. చాలా మంచి క్యారెక్టర్ చేసింది ఆ పాప కూడా. సో ఫైనల్లీ బ్రో, ఎక్కువ టైం తీసుకొని కానీ యుఎస్లో ఉండి మీరు ఇండియాలో ప్రొడక్షన్ అంతా టేక్ కేర్ చేశారు కదా, అది ఎలా పాసిబుల్ బ్రో? అంటే ఇప్పుడు వన్ మోర్ థింగ్ బిఫోర్ దాట్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి బ్రో, డౌటే లేదు దాంట్లో. కొన్ని సినిమాలు మెయిన్గా ఇలాంటి రా అండ్ రస్టిక్ మూవీస్ తీసేటప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఈజీగా తెలిసిపోతాయి. ఇక్కడ పెద్ద ఏం స్పెండ్ చేయలేదురా, ఇది ఈజీగా లాగేశారా అని. బట్ అవర్ మూవీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ ఆ రా అండ్ రస్టిక్, ఆ విలేజ్ నేటివిటీ, అది చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ మన టాలీవుడ్ నుంచి ఒక తెలుగు సినిమా కొంచెం మంచి హార్డ్ హిట్టింగ్ రా అండ్ రస్టిక్ ఫీల్తో వస్తుంది అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో అది ఎలా మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేయగలిగారు ప్రొడక్షన్ వాల్యూస్ని? నాకు ఈ పార్ట్నర్ ఉన్నాడు ఈ సినిమాలో, హిజ్ నేమ్ ఇస్ సురేష్ కుమార్ అన్న. సో తన ఎగ్జిక్యూషన్ మొత్తం, నేను చాలా 15 days ఉన్న సెట్ మీద, తను చూసుకున్నాడు ఎగ్జిక్యూషన్ మొత్తం. సో నేను ఈ మిగతా పబ్లిసిటీ వర్క్ అవి మేము డిజైన్ చేసుకుంటున్నాం. కానీ మీరు అన్నట్టు కష్టమే ఇక్కడ ఉండి చూసుకోవడం, వర్క్ చేస్తూ ఇవన్నీ చేయడం. బట్ మనకి ప్యాషన్ ఉన్నప్పుడు తప్పదు, ఇక నైట్స్ వర్క్ చేస్తూ చేయడం తప్పదు బ్రో, అంతే. సో గైజ్, సో ఫైనల్లీ ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడానికి రీజన్ ఏంటంటే,
సినిమా తీసాము, సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం అని బ్రో చెప్తున్నారు, కానీ ఆ సినిమా వెనకాల అంత కష్టం ఉంది. అందుకే ఆ సినిమా బయటకు వచ్చింది, అందుకే ఆ టీజర్ మనం చూసాం. ఆ కష్టాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసమే మనందరం ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడతో మన బ్రో పెట్టిన ఎఫర్ట్ ఆగిపోకూడదు. మన నిశాంక్ బ్రో చెప్పినట్టు రేపటి నుంచే యాక్చువల్ ఛాలెంజ్ ఉంది ఈ సినిమాకి. ఫ్రమ్ టుమారో మనందరం ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళాలి. వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫర్ దిస్ మూవీ విత్ ఇన్ అవర్ సర్కిల్స్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ గైస్, నవడేస్ స్టార్టింగ్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ సే దిస్, సినిమాని డిసైడ్ చేసేది ఒకే ఒక్క డే, ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద మూవీ. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఆ ఫస్ట్ డే నుంచి బయటకు వస్తుందో దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎనీ మూవీ. చిన్న సినిమా పెద్ద సినిమా అటువంటి భేదాలు ఏమీ లేవు. సో మన అందరి ఎయిమ్ ఏంటంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్కువ మంది ఈ సినిమాని చూసేలా చేయడం. అది ఏ స్టేట్లో అయినా, ఇండియాలో అయినా, యుఎస్లో అయినా, ఎక్కడైనా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ ద ఫస్ట్ డే. దాని తర్వాత మూవీలో కంటెంట్ ఏంటి అనేది మన మూవీలో దమ్ముంది, చాలా క్లియర్గా తెలుస్తుంది. సో అది ఆటోమేటిక్గా వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి బయటకు వస్తుంది. ఎంతమంది సినిమా చూస్తే వర్డ్ ఆఫ్ మౌత్ అంత బ్యూటిఫుల్గా బయటకు వస్తుంది, అంత స్ట్రాంగ్గా బయటకు వస్తుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ బ్రింగింగ్ మోర్ పీపుల్ టు థియేటర్స్ ఆన్ ది ఫస్ట్ డే విచ్ విల్ బీ ద డిసైడర్ ఆఫ్ ఎనీ మూవీ. సో ఆఫీషియల్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోనా హిట్ రియల్లీ హార్డ్. మన నిశాంత్ బ్రో చెప్తూ ఉంటాడు, కొడుతున్నాం బ్రో, గట్టికి కొడుతున్నాం బ్రో అని. డెఫినెట్గా కొడుతున్నారు, డౌటే లేదు దాంట్లో. ఇట్ విల్ బీ అ బ్లాక్ బస్టర్ అండ్ మెనీ మోర్ మూవీస్ ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ హౌస్. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. మళ్ళీ మనం సక్సెస్ మీట్ నెక్స్ట్ లెవెల్లో చేసుకుందాం ఇక్కడ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఐ యామ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బ్రో. సో నేనే బై దిస్ ఐ విల్ ఎండ్ ద స్పీచ్. సో నాకు ఒకటే కావాలి ఈ రోజు నుంచి, ప్లీజ్ వీఆర్ ఆల్ సపోర్టింగ్ పొటేల్. ప్లీజ్ అది అందరూ వీఆర్ ఆల్ సపోర్టింగ్ పొటేల్. సో పొటేల్ సినిమాని మనం ఎన్ని ప్లాట్ఫామ్స్లో, మీకు తెలిసిన ప్లాట్ఫామ్స్లో మీరు సపోర్ట్ చేస్తున్నాయి, మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. సో దిస్ ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఒక ధైర్యం వస్తుంది, ఎస్ వీ కెన్ ప్రొడ్యూస్ ద మూవీస్ అని. చాలామందికి సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉంది. ప్రమోషన్స్ కరెక్ట్గా చేయగలిగితే అందరూ ప్రొడ్యూస్ చేస్తారు సినిమాలు. డాలస్ నుంచే చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు చాలామంది వచ్చి ఇంకా ప్రొడ్యూస్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద ఈవెంట్. మీరు మళ్ళీ చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద వే టు ప్రమోట్ ద మూవీ. సో పొట్టేల్ నుంచి నేను అదే స్టార్ట్ చేయబోతున్నా, ఎంత వీలుతే అంత ప్రమోషన్ విత్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. యా, థ్యాంక్ యూ. సాంగ్స్ ప్లే చేస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిశాంక్ గారు. ఇంతే అండి, యాంకర్స్ కి మాత్రం ఎవరు థ్యాంక్స్ చెప్పరు. సారీ థ్యాంక్ యూ పవిత్ర గారు, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్. సారీ అండి, అండ్ సారీ మర్చిపోయాను, ఏమనుకోవద్దు. ఇంకా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాస్ట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I really wish this movie is a huge success at box office, and I hope మనందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్ టీజర్ అయితే క్రేజీగా ఉంది. సో సినిమా దానికి మించి ఉండబోతోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరందరూ ఇక్కడికి వచ్చి మన నిస్సా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ ప్రొడక్షన్లో వస్తున్నాయి పొటేల్ మూవీని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు నిశాంక్ గారు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ అనౌన్సింగ్ దిస్ అగైన్. సో ఇక్కడ మూవీ పిచ్చి చాలా మందికి ఉంది, దిలీప్ గారు ఇందాక అన్నట్టు. సో అలాగే మ్యూజిక్ పిచ్చి ఉన్న వాళ్ళకి July 13th there is an amazing music concert happening. Yes, Theory band, they're pretty well known band in Hyderabad. They started the band culture in Hyderabad. వీళ్ళ గురించి కావాలంటే మీరు ఒకసారి యూట్యూబ్లో జస్ట్ సర్చ్ చేయండి. దే ప్లే అమేజింగ్ మ్యూజిక్. ఇఫ్ యూ కమ్ టు ది ఈవెంట్ ఐఎమ్ టెలింగ్ యూ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్. And this event is organized by YOLO Entertainments and Benissa Events. And yes, one more thing. ఈ రోజు ఈ ప్రమోషనల్ ఈవెంట్ ఎంత బాగా అయిందంటే ఇట్ వాస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ వెనిసా ఈవెంట్స్. హరి గారు, ఐ లైక్ టు కాల్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. హరి గారు ప్లీజ్. నిశాంక్ గారు ఫస్ట్ మీరు రావాలి.
హరి గారు అండ్ బాలా గారు అండ్ ఇంకో హరి గారు. ఐ డోంట్ నో ఇఫ్ హీఈస్ హియర్. ఇంకో హరి గారు, సరళ గారు ప్లీజ్ స్టేజ్ పైకి రావాలండి. మొత్తం ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసింది అక్కనే పాపం. 10 days నుంచి పాపం నేను మొత్తం ఎవ్రీ టైం ఎప్పుడు ఫోన్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సతీష్ కుప్పాచి గారు అండ్ సంగీత గారు. ఓకే, ఐ గెస్ దేర్ ఆల్ నాట్ హియర్, బట్ సంగీత గారు వస్తున్నారు అండ్ హరి గారు ఆల్సో ఇస్ హియర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద టీమ్ దట్ మేడ్ దిస్ హోల్ ఈవెంట్ పాసిబుల్ అండి. అండ్ ఒకసారి వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు. అండ్ ఆల్సో క్లాప్స్. ఒకసారి Nishant, right? Nishank, congratulations to you. I already saw the trailer, the teaser, and that's amazing. I'm sure it's going to be a super duper hit. And I don't know if Abhishek and Hari have told you, and Sarla, that we have a big following on Facebook and Insta. So we will make sure that you're famous around everywhere. Woo! Definitely. Absolutely. And my name is Sangeeta Datta, and I'm a very strong believer in these guys because they are amazing entrepreneurs and they actually serve the community full-fledged. So we are very proud to have you and collaborate with everybody. Thank you so much. so thank you so much. చిన్న ఒక్క నిమిషం అందరు ఒక్కసారి వినాలి ప్లీజ్. ఒక్కసారి దగ్గర రారా, ఒక్క నిమిషం అందరు కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది. ఒకటి, సో ఈ సినిమా టీజర్ లాంచ్ చేసింది సందీప్ రెడ్డి వంగ. సో నాకు ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలియదు, మాకు తెలిసింది వాళ్ళిద్దరే అన్నదమ్ములు, ప్రణయ్ అండ్ సందీప్. నాకు సాయిత్ 3-4 years నుంచి ఒక్క నిమిషం. సో నేను నాకు చిన్న క్వశ్చన్ ఏదొచ్చినా సరే నేను ప్రణయ్ అన్నకే కాల్ చేస్తా, అన్న ఏం చేద్దామని. ఈ స్ట్రీట్ లైక్ నన్ను సాయిత్ని ఒక కిడ్ బ్రదర్ మాది ట్రీట్ చేస్తారు. అరే ఇది చేయండి రా, అది చేయండి అని. ఈ సినిమాకి నాకు కావాల్సింది మొత్తం ఇచ్చారు వాళ్ళు. అండ్ నేను టీజర్ అన్నకు చూపించినప్పుడు, సందీప్ అన్నకు చూపించినప్పుడు మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అనుకున్నా అన్నను రావాలని. బట్ అన్నకు టీజర్ చూపించి అన్న మీరే చేయాలి అన్నప్పుడు, అరే ఇప్పుడు వద్దులే తర్వాత వస్తాను లేదన్న అనగానే అన్న ఒకటేసారి యారా నేను చేస్తే బాగుంటుంది బయటికి వెళ్తుందని ఆయన అన్న వచ్చి టీజర్ లాంచ్ చేశాడు. చాలా బిజీ స్కెడ్యూల్లో తను బాంబే ట్రిప్ ఉంటే క్యాన్సిల్ చేసుకొని మా కోసం వచ్చి టీజర్ లాంచ్ చేశాడు. అదేది మాకు తెలుసు అని కాదు, ఈ సినిమా కథ తెలిసి అన్నకి. ఈ సినిమా అన్న గ్లిమ్స్ చూశాడు, టీజర్ చూసి లాంచ్ చేశాడు. థ్యాంక్ యూ ప్రణయ్ అన్న అండ్ థ్యాంక్ యూ సందీప్ అన్న. అండ్ సుకుమార్ సార్ ఈ సినిమాని టీజర్ చూసి మా డైరెక్టర్కి పర్సనల్గా మెసేజ్ చేసి చాలా బాగా మాట్లాడి హీ వాంట్ ప్రమోట్ దిస్ అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేశాడు. అండ్ సుకుమార్ సార్ ఆల్సో ప్రమోట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఒకసారి సందీప్ అని ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం ప్లీజ్. నాకు సాయిత్ 3-4 years నుంచి పరిచయం. ఈ కథ చెప్పాడు ఫోన్లో అండ్ డే 1 నుండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కథ వినిన దానికి నేను టీజర్ చూశాను, టీజర్ చూసిన దానికి ఐ ఫెల్ట్ హీ రీచ్డ్ వాట్ హీ నరేటెడ్ ఆన్ ద ఫోన్. యూజువల్లీ మనం ఇలాంటివి మలయాళం ఫిల్మ్స్లో చూస్తాం, లోకల్ బేస్డ్ ఫిల్మ్స్. మన తెలుగులో ఇలాంటి ఫిల్మ్స్ రాలేదని అనుకుంటాం, కానీ చాలా తక్కువ వస్తుంటాయి. ఐ హోప్ మీ అందరికీ ఫిల్మ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎంకరేజ్ స్మాల్ ఫిల్మ్ అండ్ రూరల్ ఫిల్మ్. ఇనఫ్ టీజ్ చేసింది అనుకుంటున్నా టీజర్ మీ అందరినీ కూడా. ఐఎమ్ రెడీ టు వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. ఆల్ ద బెస్ట్ టు ద కాస్ట్ అండ్ క్రూ. నాకు సాయిత్ 3-4 years నుంచి పరిచయం. ఈ కథ చెప్పాడు ఫోన్లో. యా దట్స్ ఇట్. ఈ టీజర్ని ఫస్ట్ రిలీజ్ చేసిన అన్ననే. సో ప్లీజ్ ఇప్పుడు మీరు అందరూ మళ్ళీ లాస్ట్ చెప్తున్నాను, ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ పొటేల్. సో సక్సెస్ మీట్ ఇంతకన్నా గ్రాండ్గా చేద్దాం. వి ఆల్ మీట్ ఇన్ ద సక్సెస్ మీట్. బిఫోర్ దట్ ఫస్ట్ డే థియేటర్లో కలుద్దాం. గ్రాండ్ రిలీజ్ డాలస్లో పెద్ద రిలీజ్. ఒక చిన్న సినిమా ఇంత పెద్ద రిలీజ్ అవుతుందని అందరూ షాక్ అయ్యే విధంగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం. వీ విల్ రిలీజ్ ఇన్ వెరీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ డాలస్లో ప్రత్యేకంగా ఈ సౌండ్ వేరే రకంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ.
వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ నిశాంక్ గారు. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఈ మూవీ టీజర్ చూస్తే కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ హ్యూజ్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ for coming here, making time and coming here for Nishank Garu and for this amazing upcoming movie Potel. Thank you so much. This is me, Pavitra, signing off. Have a great evening. Have fun. Bye-bye. And yes, inkoka chinna announcement. There's another event that's happening tomorrow in Dallas. Shankar S. on Loy, the legends up. Wallu live perform cheyabothunnaru in Dallas. Do we have the poster? Yes. So this event is happening on 29th of June, venue is Toyota Music Factory. You all know where it is. So please do attend this amazing event. Of course, we all know who they are. Like I said, the legends of Bollywood music. So they are coming and performing live tomorrow. And the Theory Band tickets, akkada entrance దగ్గర సేల్ జరుగుతోందండి. If you want, you can buy your early bird tickets. ఇక్కడే ఇదే ఈవెంట్లో before you leave, you can get your Theory early bird tickets. And thank you so much. And before I leave, Dr. Ismail wanted to say a few words about Nishank Garu. Hello everyone. ఒకసారి అందరూ ఒకసారి నాతో పాటు పొట్టేల్ సో ఐఎమ్ హియర్ బిహాఫ్ ఆఫ్ డాలస్ మూవీ బాఫ్స్. అలాగే టికెట్ తీసుకునే మొదటి ప్రేక్షకుని కూడా నేనే డాలస్లో. సో ఫర్ పొటేల్, నిశాంక్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. చక్రి అండ్ నిశాంక్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. టీజర్ చూశాక ఒక భూమి దద్దరిలేంత ఫీలింగ్ వచ్చింది. నేను చిన్నప్పుడు ఒక పోస్టర్ చూశాను. అందరూ పొట్టేల్ గురించి మాట్లాడారు కానీ ఒక విషయం మర్చిపోయారు. మనం అంటే ఇక్కడంతా యంగ్ క్రౌడ్ ఉన్నారు కాబట్టి మాకు తెలియదేమో, అప్పట్లో పొట్టేలు పున్నమ్మ అనే ఒక సినిమా వచ్చింది. సో పొట్టేలు పున్నమ్మ వాజ్ ఏ వెరీ స్మాల్ మూవీ విచ్ మేడ్ ఇట్ వెరీ బిగ్. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ హిట్. అలాగే ఈ పొట్టేలు కూడా ఆ స్టేజ్ రీచ్ కావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా అందరూ ఇదేదో మలయాళం తమిళ్ ఫ్లేవర్ ఉన్న మూవీ అంటున్నారు, కానీ దిస్ ఈజ్ ఎ రస్టిక్ తెలుగు మూవీ. మీరు కంపేర్ చేయాలంటే రీసెంట్లీ కాంతారా వచ్చింది మనకు. సో కాంతారా వచ్చినప్పుడు వి థాట్ లోకల్ ఈజ్ గ్లోబల్. అంటే లోకల్గా లోకల్ ఈజ్ గ్లోబల్ అంటే లోకల్ ఫ్లేవరే మనకు గ్లోబల్గా చాలా వి గెట్ మోర్ హిట్ అని. సో దట్స్ హౌ ద మూవీ ఈజ్. ఐఎమ్ సీయింగ్ అజయ్స్ పర్ఫార్మెన్స్, ఇట్స్ అమేజింగ్. ఐ థింక్ హీ ఈస్ గోనా గెట్ ఎ some state award or national award for this, and I'm wishing all the best to the team, and Dallas is the way to go. Potel, super hit. Woo! Thank you so much. ఇంకా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటున్నారా? Oh, there's one more person. Please stage పైకి రావాలండి. So Nishank Garu, this proves that you have so many people who are supporting you for this film. నిశాంత్ అదరగొడుతున్నావు. సో మూవీ తర్వాత మూవీ తీస్తూ మొత్తం మన డాలాస్ వాళ్ళందరూ ఒక ఇన్స్పిరేషన్ అయ్యావు నువ్వు. ఇప్పుడు చాలామందికి మూవీస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఒక ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే నిశాంత్ యు ఆర్ లైక్ ఏ రోల్ మోడల్గా మూవీ చేస్తూ ఉన్నావు. I hope many అలాగా నిశాంత్ లాగా ఇంకా మెనీ మోర్ మూవీ ప్రొడ్యూసర్స్ ఇక్కడి నుంచి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సో మన తెలుగుకి ఎన్ఆర్ఐలోని ఇది ఒక హబ్, ఆల్రెడీ హబ్, మూవీ ప్రొడ్యూసర్స్ హబ్ అవ్వాలని. సో జస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ నిశాంత్. అండ్ ట్రైలర్ అదిరింది అసలు, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిశాంక్ గారు, ఇంకా ఎవరైనా ఉన్నారా?
ఎస్ యా యాక్చువల్లీ ఈ టేబుల్ నుంచి ఇందాక నుంచి అంత సౌండ్ చేస్తున్నారు, స్టేజ్ పైకి వచ్చి ఆ సౌండ్ ఏదో మైక్లో చేయొచ్చు కదండి. నిశాంక్ బాయ్ ఏమని పిలిచారు? నిశాంక్ బాయ్. బా ఓకే, నిశాంక్ బా. సో నిశాంక్ అన్న నాకు కొంచెం రీసెంట్గానే తెలుసు. అన్న వెరీ పొలైట్, వెరీ హానెస్ట్ పర్సన్. అన్నకి ఇది బిగ్గెస్ట్ హిట్ కావాలి. పొట్టేళ్ళకి వస్తే ఎట్లా జాతర చేస్తాడో అట్లా చేస్తాడు. ఇప్పుడు దీని ఈవెంట్ కూడా నేను ఒక పేరు పెట్టిన పొట్టేలు జాతర అని. 100% హిట్ అవుతుంది. నాకు నచ్చిన 2 అంశాలు చెప్తుంది ఇంట్లో. ఒకటి బాగా పైసలు పెట్టిండు అన్న, అదైతే తెలుస్తుంది. బాగుంది, టీజర్ బాగుందన్న, వెరీ రస్టిక్ ఉంది. సెకండ్ది ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది చేసిన తర్వాత పెద్ద సినిమా హీరోలు నీకు లైన్లు కట్టాలని నేను మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. పొట్టేల్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఉండాలండి ఇలాంటి ఒక బ్యాచ్ ఉండాలి. ఒకసారి టీ షర్ట్స్ వేసుకున్న వాళ్ళంతా ఒకసారి, మా పొట్టేలు టీ షర్ట్స్ వేసుకున్న వాళ్ళంతా ఒకసారి వస్తే ముందుకు వస్తే ఒక ఫోటో ఇది తీద్దాం. ఇది బాగుంది. ఇక ఈ పిక్చర్ వెనుక ఇంత కష్టపడి స్క్రీన్ పెట్టినందుకు టీ షర్ట్స్, పొట్టేల్ టీ షర్ట్స్ ఎవరైతే మన బాయ్స్ అందరు వేసుకున్నారు. మన ఈ మైక్ వాల్యూమ్ కొంచెం పెంచొచ్చా? నంబర్ 3 ప్లీజ్. శ్రీకాంత్ దాంతో రండి, అందరు రండి ప్లీజ్. పొట్టేల్ టీ షర్ట్స్ వేసుకున్న వాళ్ళందరూ కూడా రండి ప్లీజ్. స్టేజ్ పైకి రావాలి. వేసుకోకపోతే టీ షర్ట్స్ ఎన్నుకున్నాయి, ప్లీజ్ తీసుకొనైనా రండి. ఓ టీ షర్ట్స్ కూడా ఉన్నాయండి. వేసుకునే వాళ్ళు టీ షర్ట్స్ వేసుకుని రావాలి ఫోటో. బ్రో మళ్ళీ బడ్జెట్ లేదు, సినిమాకి కూడా ఇదే పెట్టుకోండి టీ షర్ట్. నేను మళ్ళీ కొట్టలేను. ఈ ఈవెంట్ చూస్తుంటే అలా అనిపించట్లేదండి. ఇంకా టీ షర్ట్స్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టీ షర్ట్స్ వెనకాల ఉన్నాయంట. యూ కెన్ వేర్ దోస్ టీ షర్ట్స్ అండ్ కమ్. ఒక్క నిమిషం. నిశాంక్ గారు మీరు వేసుకోవాలి టీ షర్ట్. నిశాంక్ గారు మీరు వేసుకోవాలి టీ షర్ట్. అయితే ఎక్కడ ఉంది? తీసుకొని వస్తాను. అసలు ఈ లెవెల్ ప్రమోషన్స్ నేను ఏ మూవీకి చూడలేదండి. టీ షర్ట్స్ యుఎస్లో, అది డాలస్లో ఈ మూవీ ప్రమోషన్స్, అసలు దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్. ఇంకా రండి. So for one last time, can we make some noise for Nishank and the movie Potel? Woo! All the very best, Nishank garu, and to the whole team of Potel. So August, mostly first or second week lo release avbotundandi. The date is still not out, బట్ ఇందాక దిలీప్ గారు కూడా చెప్పారు, నిశాంక్ గారు కూడా ఉన్నారు. సో ఫస్ట్ డే చూడబోతున్నారా అందరూ షో ఇక్కడ? ఐ కాంట్ హియర్ ఇట్, ఓన్లీ నిశాంక్ గారు అడిగితేనే చెప్తారా? గైస్ కమ్ ఆన్. లెట్స్ గో పొట్టేల్. అబ్బాని అబ్బా పొట్టేల్ దెబ్బ. అబ్బాని అబ్బా పొట్టేల్ దెబ్బ. అబ్బాని అబ్బా పొట్టేల్ దెబ్బ. ఏదండి కమాన్. అబ్బాని అబ్బా పొట్టేల్ దెబ్బ. 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 లెట్స్ గో పొట్టేల్. అమేజింగ్. నాకు ఎందుకో తిట్టినట్టు అనిపించింది, కానీ వెరీ నైస్, ఐ లైక్ ఇట్. అండ్ ఇప్పుడే ఇంతకుముందు వచ్చిన రఘువీర్ బండారు గారికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ కాసర్ల అన్న థ్యాంక్ యూ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్.
మరి మాధవి సుంకర గారు అండ్ వారి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకసారి స్టేజ్ ప్లీజ్ పైకి అక్క వచ్చి. ఒకసారి రండి ప్లీజ్ స్టేజ్ మీకి. ఎస్, ఇక్కడ అంతా పొట్టేల్ మూవీ వల్ల మొత్తం రక్తంలా రెడ్ గా ఉందండి. వి నీడ్ సమ్ కలర్స్ హియర్ అపార్ట్ ఫ్రమ్ మీ. See, now I can see some colors on stage apart from red and black. అదే ఎక్కడైనా లేడీస్ లేకుంటే ఇట్స్ లైక్ కంగ్రాచులేషన్స్ నిశాంక్. ద మూవీ ఏదైనా ఏ మూవీకైనా ఫస్ట్ మనం బీజం ఒకటి ప్లస్ ద సాంగ్స్ ఇట్స్ దట్ క్యారీస్ ద మూవీ ఎనీ ఎక్స్టెంట్. ఈ మూవీ బీజం వినంగానే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. ఇట్స్ రియలీ ఆసమ్ అండ్ టీజర్ చూస్తే ఇట్స్ అమేజింగ్. ఆల్ ద బెస్ట్ and really like I'm really waiting to see the movie. Congratulations Nishank, you are already a hit, big hit. Anu, we all support Nishank and we are all like his sisters. One second, let all the best Nishank. తమ్ముడు మూవీ చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యి డాలస్ నుంచి మరిన్ని ప్రొడ్యూసర్స్ మరిన్ని బెస్ట్ మూవీస్ రావాలి. డాలస్ పేరు ఎట్లాగైతే డాలస్ ఎంచుకున్నాడో తమ్ముడు, అదేవిధంగా డాలస్లో చాలా మంచి మూవీస్ వచ్చి ఇది యూనో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ అండ్ నిశాంత్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో నిశాంక్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో లాస్ట్ టైం రేవంత్ అన్న వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టి సీఎం అయిండు. ఈసారి మన పొట్టేల్ నిశాంక్ ఈసారి ప్రొడ్యూసర్స్లో కుంభస్థలాన్ని కొట్టాలని నేను విష్ యూ ఆల్ ద బెస్ట్. లవ్లీ, అమేజింగ్గా చెప్పారండి లాస్ట్లో. నిశాంత్ అండ్ సాహిత్ మోతుకురి. సో ఐ విష్ యూ గుడ్ లక్. సో మళ్ళీ డాలస్లో సక్సెస్ మీట్లో కలుద్దాం. సో ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రగన్న ప్లీజ్ అన్న ఫ్యూ వర్డ్స్. రామన్న ప్లీజ్. రఘువీర్ బండారన్న ఇక్కడ. యా రానన్న థ్యాంక్ యూ. చలో వెనక అందరు మనోళ్ళు తినుకుంటా బిజీ ఉన్నారు డిన్నర్ టైంలో. బట్ ఉన్నోళ్ళ ముందట ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా. నిశాంత్ ఎన్నడైతే నా దగ్గరికి వచ్చిండు మూవీ చేస్తున్నామన్నా ఇట్లా అంటే నీకు ఎందుకురా దమాక్ ఖరాబ్ అయిందా అన్న. ఇవన్నీ మనకు అయ్యేటి కావు, చేసేటి కావు. వై డూ యూ నీడ్ దిస్ మూవీ అండ్ ఆల్. బట్ టుడే ఆఫ్టర్ వాచింగ్ ఈజ్ हाइपर ఎంత హైపర్గా మాట్లాడుతున్నాడు. దిల్ కోల్కే దిల్ సే జో బాత్ కర్ రా తా బచ్చా పొటేల్ 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 అని. ఐ విష్ 1 year తర్వాత ఇంతకుముందు పెన్కొండ గారు చెప్తున్నట్టు పొటేల్ పున్నమ్మ అని చిన్నప్పుడు ఒక మూవీ ఉండే, జయసుధా గారు హీరోయిన్ ఉండే. నువ్వు ఇక్కడ పొటేల్ పొట్టెగాడు అంది నెక్స్ట్ ఇయర్ దునియా పొట్టేలు దొరుకుతుంది ఆ డాలస్లో నీకు. సో దట్ వుడ్ బి అ గుడ్ వన్. అండ్ ఆన్ ద సేమ్ నోట్ ఇంతకుముందు మేమందరం మాట్లాడుకుంటూ చూస్తుంటే డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ మనం ఎప్పుడైనా తెలంగాణ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఇటువంటి తెలంగాణ ప్రొడ్యూసర్లు ఉన్నందుకు వీ వాంట్ టు ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ విత్ ఎ అవార్డ్. ఈసారి డేటా బతుకమ్మ అక్టోబర్ 5వ తారీఖు వీ హ్యావ్ టు ఎంకరేజ్ బడ్డింగ్ ప్రొడ్యూసర్స్. మన డాలస్కి వెళ్ళి ఉన్న లోకల్ ప్రొడ్యూసర్స్ బడ్డింగ్ ప్రొడ్యూసర్ని మనము ఒక అవార్డ్ కమిటీ క్రియేట్ చేసి మనకు ఆల్రెడీ ఉన్నది. దాంట్లో మనము వీ షుడ్ ప్రపోజ్ నిశాంక్ యాజ్ వన్ ఆఫ్ ద బడ్డింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ film industry from Dallas. I think this would be a very good thing and this is a very good encouragement. So I think Nishan, good luck. నువ్వు పొటేల్ మీద పొటేల్ తీస్తుండు, రిషిగాడేమో పొటేలు పొటేలు అమ్ముతూనే ఉంటాడు. ఆ వేణుభాయ్ పొటేల్ పొటేల్ అంటున్నాడు. వేణుభాయ్ని ఎవడు కోయకుర్రా నాయనా ప్లీజ్. వేణుభాయ్ గుడ్ లక్. నిశాన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా వరంగల్ పిల్లగాడు పిల్లగాళ్ళంతా పొట్టేళ్ళలానే ఉంటారు వరంగల్ వాళ్ళు. ఆ టీజర్ చూసినాక నేనైతే వెంటనే కాల్ చేసిన నిశాంక్, అరే చాలా బాగున్నదిరా అని. అండ్ సందీప్ రెడ్డి వంగ
has came for inauguration. చూసినాక మాత్రం నాకు అనిపించింది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హిట్. డాలస్ నుంచి we will promote, we will do our best to promote. Thank you, Anna. Thank you Good so luck. much. Yeah. జస్ట్ బిఫోర్ వి ఆల్ లీవ్, నిశాంత్ని మళ్ళీ ఒకసారి కలుసుకోనీకి October 5th సౌత్ ఫోర్ బ్రాంచ్లో బతుకమ్మ ఉన్నది, అన్న కలుసుకుందాం. ఈయనకి ప్రొడ్యూసర్ది అయితే ఒకటి చేద్దాం ఈయనకి. అండ్ రఘువీర్ బండారు అన్న ప్లీజ్ ఎక్కడున్నారు? నరేష్ అన్న అండ్ పవన్ అన్న ముగ్గురు ఎక్కడున్నారు ప్లీజ్? నాకు తెలిసి ఈ టైంలో వాళ్ళు ఇక్కడి దాకా రావడం కష్టం అండి. యా 1 minute వస్తున్నారు. ఏది రాజేశ్వరి గారు? రేడియో సురభి రాజేశ్వర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అది అయిపోయిన తర్వాత రాజేశ్వరి గారు, రఘువీర్ అన్న, నరేష్ అన్న, పవన్ అన్న ప్లీజ్. నిశాంక్ గారు అప్పటి నుంచి పిలుస్తున్నారండి. రఘువీర్ గారు, రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అన్న అన్న ప్లీజ్ అన్న కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. పిలుస్తారు అనుకోలే. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హర్డ్ గ్రేట్ రివ్యూస్ అబౌట్ ద BGM అండ్ ఐ హర్డ్ గ్రేట్ రివ్యూస్ అబౌట్ ద మ్యూజిక్. ఈ మధ్య సినిమాలన్నింటిలో అదొక పెద్ద కంప్లైంట్ అయిపోయింది కదా. సో హోప్ఫుల్లీ దిస్ విల్ బీ అ బిగ్ అసెట్ టు ద మూవీ. ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. కంగ్రాచులేషన్స్. పొట్టేల్. సో ఒక సినిమా తీయాలంటే చాలా ప్యాషన్ కావాలి, తర్వాత హార్డ్ వర్క్ కావాలి. ఆ కష్టాలంటే నాకు కూడా లిటిల్ బిట్ తెలుసు. సో ఫస్ట్ నుంచి నిశాంక్ చూస్తూ ఉన్నా కదా, ఎంత ప్యాషనెట్గా చేస్తున్నాడు ఈ సినిమా అంటే, అండ్ హార్డ్ వర్కింగ్. ఇక్కడ నుంచి ఇండియాలో మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అండ్ నాకు తెలిసి ఎంత కష్టపడుతున్నాడో ఈ సినిమా అంత బాగా ఉంటుందని నాకు గ్యారంటీగా చెప్పగలను. బలగం అనే సినిమా ఎలా అయ్యిందో అంతకంటే బాగా ఉంటుందని చెప్పి నా ఆశ. సో నిశాంక్, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నిశాంక్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ టు ద పొట్టేల్ టీమ్. ఐ నో డాలస్ నుంచి ప్రొడ్యూసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన డైరెక్టర్స్ కావడం ఇట్స్ ఏ హానర్ ఫర్ ఆల్ ద తెలుగు కమ్యూనిటీ, డాలస్ కమ్యూనిటీకి అయితే ఫర్ ష్యూర్. తమ్ముడు ఎంతో కష్టపడి ఈ సినిమా తీస్తున్నందుకు మనం అందరం దగ్గరుండి దాన్ని బిగ్ హిట్ చేయాలనేది ఐ రిక్వెస్ట్ ఆల్ ద తెలుగు పీపుల్ ఇన్ ద ఎంటైర్ అమెరికా. అమెరికాలో ఉన్న ప్రతి తెలుగువాడు సినిమా చూస్తే చాలు, డబ్బులు అయితే వచ్చేస్తాయి గ్యారెంటీగా. దట్ ఐ రిక్వెస్ట్. బట్ అట్లీస్ట్ మన అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ అట్లీస్ట్ ఒక్కసారి చూసేసినా చాలు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద తెలుగు పీపుల్ టు గో అండ్ మేక్ ఎ బిగ్ హిట్. కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ నిశాంక్ అండ్ ద టీమ్. అన్న, పవన్ అన్న. First of all, thank you, Nishank, and I wish him all the very best. Actually, ఒక ఈవెంట్లో మనం కలిసినప్పుడు when he told me the line of the story, I told him that తమి దీనికి అవార్డు కొడతావు అని నేను చెప్పిన. And I'm pretty sure that he's going to win an award for this movie, and I wish him all the very best. Thank you, Nishank. Thank you అన్న. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రఘునాథ్. థ్యాంక్ యూ సో మచ్. సో అన్న, ప్రమోద్ అన్న, గోవింద్ అన్న, ప్లీజ్ ఒక్కసారి ఇద్దరు ఒక్కసారి ప్లీజ్ అన్న, ఒక్కసారి అన్న, ఆల్ ద బెస్ట్కి ప్లీజ్ 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 అన్న, ఒక్కసారి రావాలి అన్న. గోవింద్ అన్న కూడా
అన్న రండి ప్లీజ్ అన్న, మీరు రండి అన్న ప్లీజ్. జస్ట్ ఆల్ ద బెస్ట్ అన్న. అన్న ఆల్ ద బెస్ట్ చెప్పు జస్ట్. ఆల్ ద బెస్ట్ నిశాంక్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్ నిశాంక్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో నేను ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే నేను చెప్తున్నా, సక్సెస్ మీట్లో ఇంతకన్నా గ్రాండ్గా ఉంటుంది. మీరు ఈ రోజు నుంచి రేపటి నుంచి ఐసి నాకు తెలియబోతుంది, ఇప్పుడు నాకు తెలుస్తుంది ఇక ఎక్కువ ప్రమోషన్స్ జరుగుతాయి డాలస్ నుంచి అని. ఈ డాలస్ సౌండ్ మొత్తం వ్యూస్ మొత్తం వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అన్న రమాకాంత్ అన్న నేను ఇచ్చేస్తా. నేను పోతా అక్క, నేను పోతా. యా నేను పోతా అక్క. నేను వెళ్తున్నాను. థ్యాంక్స్ అ లాట్ నిశాంక్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో నిశాంక్ నాకు ఎంఎస్ నుంచి తెలుసు. ఒక ప్యాషన్ అంటే, మూవీ అంటే ప్యాషన్ ఎట్లుంటుందో ఒక మనిషిలో చూడాలంటే దట్స్ వాట్ ఐ సా ఇన్ నిశాంక్. కలిసిన ప్రతి ఫస్ట్ డే నుంచి ఐ కెన్ సీ దట్ స్పార్క్ ఇన్ హిమ్ అండ్ రైట్ నౌ హీస్ డెలివరింగ్ ఇట్. అమేజింగ్ మూవీ నిశాంక్, అమేజింగ్ టీజర్. థ్యాంక్స్ అ లాట్. Wish a very good success for you, Nishank and team. Thank you. Yashwant Reddy Meghala. Yashwant.